Welcome back. Another exciting day మనకి స్టార్ట్ అవబోతా ఉంది. నిన్న చక్కగా PBS అంటే ఏంటి, రిసోర్స్ పర్సన్స్ గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం, తర్వాత అబ్జర్వేషన్ చూసాం, క్రియేటివ్ మెథడ్స్ ఇన్ గ్రూప్ బైబిల్ స్టడీ అనే టాపిక్ కూడా చూసాం. అయితే క్రియేటివ్ బైబిల్ స్టడీ గురించి ఇంకొక 5 minutes నేను మాట్లాడి తర్వాత రెగ్యులర్ విషయాల్లోకి వెళ్ళాలని నేను ఇష్టపడతాను. క్రియేటివ్ మెథడ్స్ ఇన్ గ్రూప్ బైబిల్ స్టడీ గురించి నేను ఆల్రెడీ చాలా మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు అని మనం ఆలోచన చేసాం. అయితే ఎందుకు ఈ క్రియేటివిటీలో ఉన్నటువంటి హార్ట్ ఏంటి అనే విషయాన్ని నిన్న నేను సమయాభావం కింద చెప్పలేదు. మనం ఏ విధమైన క్రియేటివిటీ ఉపయోగించినా, అది డ్రామా అవ్వచ్చు, స్కిట్ అవ్వచ్చు, లేకపోతే ఆర్ట్ క్రాఫ్ట్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ మెథడ్ అవ్వచ్చు, సింబల్ మెథడ్ అవ్వచ్చు, గ్రూప్ కమింగ్ అప్ విత్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఒక్కసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. నెంబర్ 1, we should never lose the focus of the text. మనం ఏదైతే పాఠ్య భాగాన్ని సెలెక్ట్ చేసుకొని మనం బైబిల్ స్టడీ చేస్తున్నామో ఆ టెక్స్ట్ లో నుంచి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి సమ్మరీ అనేది తప్పనిసరిగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే. నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అందులో నుంచి ఏదైతే మనం విద్యార్థులకు నేర్పించాలో అది తప్పనిసరిగా నేర్పించాల్సిందే, దాన్ని డైల్యూట్ చేయకూడదు. బట్ క్రియేటివ్ మెథడ్ మనం ఏదైతే ఆ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నామో, ఈ టెక్స్ట్ ద్వారా విద్యార్థికి ఏవైతే నేర్పించాలనుకున్నామో దాన్ని అచీవ్ చేయడానికి క్రియేటివ్ మెథడ్ ఇంకా బాగా ఉపయోగపడాలి. కాబట్టి మెథడ్ నేను మార్చినప్పుడు, మెథడ్ లో కొంత చేంజ్ తీసుకొని వచ్చినప్పుడు ఒరిజినల్ జిస్ట్ మిస్ అవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత లీడర్ గా నా మీదనే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే స్టూడెంట్స్ లైక్ పార్టిసిపేషన్. వాళ్ళు ఏదైనా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవడం వాళ్ళకి ఇష్టం. స్టూడెంట్స్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ. కూర్చొని ఒక చోట కంటే కూడా వాళ్ళు అటు ఇటు తిరగటం, లేకపోతే మాట్లాడటం, వాళ్ళ చేతులు కాళ్ళు కదలటం అంటే వాళ్ళకి ఇష్టం. అందుకే ఆర్టో, క్రాఫ్టో, డ్రామానో, స్కిట్టో, న్యూస్ పేపరో, ఎనీథింగ్ లైక్ దట్ హెల్ప్స్ దెమ్. అండ్ స్టూడెంట్స్ కి వెరైటీ అంటే ఇష్టం. స్టూడెంట్స్ లైక్ వెరైటీ. అంటే రోజు పప్పు అన్నం పెడితే నేను 4 రోజులైనా తింటా, కానీ అందరూ తినలేరు. ఈ రోజు పప్పు ఉంటే రేపు వంకాయ, ఎల్లుండి ఇంకోటి కావాలని కోరుకుంటారు. సో కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దే డోంట్ లైక్ మొనోటనీ. ఆ తర్వాత స్టూడెంట్స్ లైక్ ఐడెంటిటీ, అప్రిసియేషన్, అకంప్లిష్మెంట్. అంటే నన్ను గుర్తించాలనే తపన ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీ చేయించినప్పుడు వాళ్ళకు ఒక రకమైన గుర్తింపు, ఒక రకమైన అప్రిషియేషన్. ఎస్, జక్కలాగా నువ్వు చాలా చక్కగా చేసావు. మన నోటితో చెప్పకపోయినా వాళ్ళకి అర్థమైపోతా ఉంటుంది, మన కళ్ళల్లో అప్రిసియేషన్. దట్ దే లైక్. ఒక ఐడెంటిటీ. ఓకే, నేను వెళ్ళాను, ఏదో విని వచ్చేసాను కాదు, నేను అందులో వెరీ మచ్ పార్ట్ గా ఉన్నాను అనేది వాళ్ళకి చాలా ఇష్టం. ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, సెన్స్ ఆఫ్ క్రియేటివిటీ. కొత్తగా చేశాను, ఇది ఈరోజు నాకు చాలా కొత్తగా అనిపించింది, ఇట్స్ గుడ్, మళ్ళీ ఇంకోసారి వెళ్తాను ఆ బైబిల్ స్టడీ. ఇంకోటి ఏంటో తెలుసా, సెల్ఫ్ డిస్కవరీ ఇస్ ద బెస్ట్ వే టు ఇంబైబ్ ఎ ట్రూత్. ఒక సత్యాన్ని ఒక విద్యార్థి చాలా కాలం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ద బెస్ట్ వే ఈజ్ సెల్ఫ్ డిస్కవరీ. ఇప్పుడు చాలా సార్లు ఈ స్టడీ టెక్నిక్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వీటిలో విద్యార్థులు ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారు? బాగా బట్టి పట్టిద్దామా, లేకపోతే కాంప్రహెన్షన్ లాగా 10 సార్లు రాయిద్దామా? ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి ఒక విషయం గుర్తుండిపోవడానికి. అయితే సెల్ఫ్ డిస్కవరీ, తనకు తానుగా ఆ విషయాన్ని వెలికి తీశాడు అనుకో, దెన్ దట్స్ ద బెస్ట్ వే. హీ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. నా జీవితంలో అత్యంత ప్రధానమైనది యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచడం, డబ్బు కూడా ప్రధానం కాదనేది తనకు తానుగా డిస్కవర్ చేశాడు అనుకో, ఈ యాక్టివిటీ చేయడం ద్వారా. he will never forget.
సో కాబట్టి ఇలాంటి ప్రిన్సిపల్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ క్రియేటివ్ మెథడ్స్ ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక బైబిల్ స్టడీని క్రియేటివ్ చేస్తూ ఉన్నప్పుడు అందులో హియరింగ్, అబ్జర్వింగ్, సీయింగ్, షేరింగ్, టాకింగ్, ప్రాక్టీసింగ్, డూయింగ్, ఎక్స్పెరిమెంటింగ్, ఫీలింగ్ ఇవన్నిటిలో కొన్నిటిని గనక మనం తీసుకొని ఆ బైబిల్ స్టడీలో ఇన్సర్ట్ చేయగలిగితే డెఫినెట్ గా బైబిల్ స్టడీ క్రియేటివ్ గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ ఉండాలి, హెల్ప్ఫుల్ గా ఉండాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటే ఆ సూత్రం ఆ బైబిల్ స్టడీలో నేర్చుకున్న విషయం గుర్తుండిపోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉండాలి, మోటివేషన్ కలగాలి. అప్పుడు క్రియేటివ్ గా ఉంటది అన్నమాట. ఇక అప్పుడు ఈ ఆర్ట్ క్రాఫ్ట్ వాడచ్చు, తర్వాత న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ చేయొచ్చు, టీవీ బులెటిన్ చేయొచ్చు, వీడియో చేయొచ్చు, డ్రామా చేయొచ్చు, స్కిట్ చేయొచ్చు, షార్ట్ మూవీ చేయొచ్చు, మోగ సినిమా చేయొచ్చు, కాంటెంపరీ డ్రామా చేయొచ్చు, డబ్బింగ్ చేయొచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయొచ్చు, రైట్ ట్రాన్స్లేషన్, సింబల్స్, ఆడియో వీడియో, ఆబ్జెక్ట్స్, మెటాఫర్స్, గేమ్స్, కరెంట్ ఈవెంట్స్, సబ్ డివిజన్, గ్రూప్ కమింగ్ అప్ విత్ క్వశ్చన్స్, 5 సెన్సెస్, కేస్ స్టడీస్, స్మాల్ క్విజ్. ఇది నిన్న చెప్పలేదు, క్రియేటివిటీ ఇన్ రూమ్ సెటప్. అంటే ఒకవేళ ఆ పర్టికులర్ ప్యాసేజ్ కి తగ్గట్టుగా రూమ్ సెటప్ మారిపోతే, రూమ్ లో ఏదైనా పోస్టర్ అంటించగలిగితే, లేకపోతే మంచాలన్నీ తీసేసేసి అక్కడక్కడ ఏదో వేరే పిల్లోస్ పెట్టడం, సంథింగ్ లైక్ దట్, క్యాండిల్స్, ఎనీథింగ్ లైక్ దట్. లేదా అసలు బైబిల్ స్టడీ ప్లేస్ నే మార్చగలిగితే వండర్ఫుల్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్. సో ఈ విధంగా మనం క్రియేటివిటీని కలిగి ఉండొచ్చు. సో క్రియేటివిటీ మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఓన్లీ క్రియేటివిటీ మీద, బైబిల్ స్టడీ క్రియేటివ్ గా మార్చడం ఎలా అనే దాని మీద క్వశ్చన్స్ ఉంటే 1 or 2 నేను తీసుకుంటాను. చాట్ లో పోస్ట్ చేయొచ్చు, లేదా అన్మ్యూట్ చేసి అడగచ్చు, లేదా మీ చేతినెత్తి చూపించవచ్చు. ఓన్లీ క్రియేటివిటీకి సంబంధించి. Okay, there is a question. Sister Christina. అన్నా, ప్రైజ్ లార్డ్ అన్నా. చెప్పమ్మా. అన్న, దేనికి ఎంత టైం మనం అలాట్ చేయాలన్నది ఒకసారి చెప్తారా అన్న? అంటే ఈ క్రియేటివిటీకి ఎంత టైం మనం స్పెండ్ చేయాలి, దేవుని వాక్యం ఎంత స్పెండ్ చేయాలి, ఇవి అంటే మనకి 1 hour ఉంటుంది కదన్నా జనరల్గా మన హాస్టల్స్కి వెళ్ళి మనం చెప్పే ఇది. దానిలో ఈ యాక్టివిటీస్ మనం ఎంతవరకు చేయగలమంటారు? అండ్ దేవుని వాక్యం మనం ఎంత సేపు డిస్కస్ చేయాలన్నా? ఎస్, యాక్చువల్గా ఈ ప్రశ్న నేను చెప్పబోయే ముందు ఒక మాట. ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకి జక్కయ్య కథని స్కిట్ వేస్తున్నారు అనుకో, ఆ టైంలో దేవుని వాక్యం డిస్కస్ అవుతున్నట్ట అవనట్ట? అవుతున్నట్టే. సో కాబట్టి దాన్ని జాగ్రత్త దృష్టిలో పెట్టుకుందాం. అంటే 1/2 hour దేవుని వాక్యం లేకుండా పోయిందే అనే ఆలోచన ఉండద్దు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. బట్ ఎనీవే, జనరల్ గా ఈ ఇంత టైం దీనికి అనేది ఖచ్చితంగా మక్కి చెప్పలేము. మీ స్టూడెంట్స్ ఎంత మెచ్యూర్, మీ స్టూడెంట్స్ ఎంత బోర్ గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎంత క్రియేటివ్ గా ఆలోచించగలరు, ఎంత డైనమిక్ గా ఉన్నారు, ప్యాసేజ్ ఎంత కష్టమైనది, అందులో ఎన్ని డీపర్ ట్రూత్స్ ని బయట తీయాల్సిన అవసరం ఉంది, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ ఉపయోగించుకొని యూ కెన్ డూ ఇట్ ఇన్ 10 minutes, 15 minutes, 20 minutes ఆర్ ఈవెన్ 1/2 hour, అప్ టు యూ. సో కాబట్టి నేను ఖచ్చితంగా ఇదే గైడ్ లైన్ అని ఇవ్వను. స్టూడెంట్ని బట్టి, ప్యాసేజ్ని బట్టి, పరిస్థితిని బట్టి మీరే డిసైడ్ చేయండి. కొన్నిసార్లు ఈ యాక్టివిటీ కొంచెం ఎక్కువ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు 2 songs తగ్గించండి. 1 hour 10 minutes టోటల్ థింగ్ కి అలొకేట్ చేయండి. దే విల్ బి ఓకే, బికాస్ లాట్ ఆఫ్ యాక్టివిటీ వెంట ఇన్ కదా, దే విల్ బి ఓకే. దట్ ఆన్సర్ ద క్వశ్చన్ అమ్మా. యూ కెన్ ఈవెన్ పుట్ ఇట్ ఇన్ చాట్. ఎస్ అండ్ ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ని క్రియేటివ్ గా ఎలా చేయాలి
అంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ కోవిడ్ సిచ్యువేషన్ యాజ్ ఎ టెంపరరీ థింగ్. ఇది పర్మనెంట్ గా ఉంటుందని నేను అనుకోవట్లేదు. మేబీ దేవుని కృపలో ఇట్ కెన్ కమ్ ఇన్ ఫ్యూ మంత్స్. అంటే నార్మల్ కి బహుశా ఇంకో ఫ్యూ మంత్స్ లో ఆ వ్యాక్సిన్ సంథింగ్ రావచ్చు. అయితే ఈ పీపీటీలో నేను ఆన్లైన్ క్రియేటివిటీ గురించి ఎక్కువ పెట్టలేదు. ఒకవేళ అంటే ఐ డెంట్ థింక్ ఇన్ దట్ లైన్స్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్ అప్. మేబీ రేపు నేను 1-2 ఐడియాస్ తోటి వస్తాను. ఈవెన్ యూ కెన్ కమ్ అప్ విత్ సమ్ ఐడియాస్. చాట్ లో పెట్టండి, గ్రూప్ లో. ఓకే, రైట్. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ హ్యాండ్, చిదానంద్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. చెప్పండి. ఇప్పుడు కొన్నిసార్లు మనము అంటే బైబిల్ స్టడీ తీసుకునేటప్పుడు కొంత గ్రూప్ ఇన్యాక్టివ్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఈబిఎస్. ఆ టైంలో మనము అంటే ప్లే చేసినా కూడా వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వరు. అప్పుడు మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నా అది చాలా స్ట్రగుల్ అవుతా ఉంటుంది. అప్పుడు మనమే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఎస్ అందుకే ఎగ్జాక్ట్లీ దట్. ఇప్పుడు వాళ్ళు ఆన్సర్లు చెప్పరు, కానీ వాళ్ళని 2 టీమ్స్ చేసి మీకు ఇదిగో ఈ ప్రైజ్ ఇవ్వబడుతుంది, ఈ వాటర్ బాటిల్ లేకపోతే ఈ నైస్ ఫ్లాస్క్, సంథింగ్ లైక్ దాట్. ఎవరు బాగా చేస్తారో చూద్దాం, ఇదిగో స్టోరీ మీరు ఎనాక్ట్ చేయండి అన్నాను. మీరు ఇదిగో జక్కయ్య కథ ఉంది, మీరు ఎంత క్రియేటివ్ గా చేస్తారో చూద్దాం. మీకు 5 నిమిషాలు ప్రిపరేషన్ టైం, 10 minutes చేయడానికి టైం. 2 గ్రూప్స్ చేయాలి అని 2 గ్రూప్స్ చేసామనుకో, దే విల్ కంపీట్ విత్ ఈచ్ అదర్, నో డౌట్. రెండిట్లోనూ 1-2 సీనియర్ స్టూడెంట్స్ ని పెట్టండి. వాళ్ళు ఆ తర్వాత విపరీతంగా డిస్కస్ కూడా చేసేస్తారు. అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాం. ఎంత డ్రైగా ఉండే వాళ్ళు కూడా యూ హ్యావ్ ఎ ప్రైజ్, యూ కెన్ కంపీట్ అని అనగానే అసలు బయటకు వచ్చేస్తారు. లేదు అసలు అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని అంటే, స్టార్ట్ విత్ ఎ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ స్టార్ట్ విత్ ఎ వీడియో, థింగ్స్ లైక్ దట్. సో ఈ క్రియేటివిటీలో ఏ టెక్నిక్ ఏ గ్రూప్ కి ఉపయోగపడుతుంది అనేది మీరే ఆలోచించాలి. కొన్ని ఈబిఎస్లకు బాగుంటాయి, కొన్ని బీబీఎస్లకు బాగుంటాయి. దాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఓకే, రైట్. హౌ టు మేక్ అంటే ఇప్పుడు ఒక టాపిక్ ని క్రియేటివ్ గా ఎలా మారుస్తామని అంటే, ఈ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయమ్మా. మనం ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడాలి. ప్రభువా ఏ టెక్నిక్ తీసుకోమంటావు, ఈ ప్యాసేజ్ కి ఏ క్రియేటివ్ టెక్నిక్ బాగుంటది, ఆలోచన చేయండి. 2-3 కలిసి డిస్కస్ చేయండి సీనియర్స్. ఎట్లా చేద్దాం, ఇప్పుడు మొన్న అన్న చాలా టెక్నిక్స్ చెప్పాడు, నేను నెక్స్ట్ వీక్ ఈ ప్యాసేజ్ తీసుకోబోతున్నాను, ఇది సెట్టింగ్, పిల్లలు ఇది అని మీరు ఆలోచిస్తే డెఫినెట్ గా దేవుడు కృప చూపిస్తాడు. ఓకే, తర్వాత క్రియేటివిటీ మెయిన్ ఆబ్జెక్ట్ ని మిస్ అవడానికి అవకాశం ఉందా? అవకాశం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు లీడరు కాబట్టి, నేను లీడర్ని కాబట్టి, నేను ఆ బైబుల్ స్టడీని అలా డిజైన్ చేయాలి. ఓవరాల్ గా పాయింట్ మిస్ అవ్వకూడదు. క్లోజింగ్ పంచ్ ఉండాలి, క్లోజింగ్ ఇల్లస్ట్రేషన్ ఉండాలి, లాస్ట్ లో 15 minutes ఎక్స్క్లూజివ్లీ దట్ సీరియస్నెస్ వచ్చేసేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. క్రియేటివిటీ ఉంది కాబట్టి నేను ఆబ్జెక్టివ్ మిస్ అయిపోయాను, అందులో నేర్చుకోవాల్సిన ట్రూత్ మిస్ అయిపోయాను అంటే నేను గ్రూప్ ని తప్పుపడతాను, నేను రిసోర్స్ పర్సన్ నే తప్పుపడతాను. సో టెక్నిక్ ఉంది, బట్ మనం ఎలా చేయాలనేది చూద్దాం. రైట్, ఓకే, రైట్. సో చాలు, క్రియేటివిటీ గురించి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే లాస్ట్ లో మళ్ళీ టైంని బట్టి నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. we will go with అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. ఓకే, నిన్న మనం అబ్జర్వేషన్ గురించి డిస్కస్ చేసాం. ఎస్పెషల్లీ రిసోర్స్ పర్సన్స్ గా అబ్జర్వేషన్ లో విషయాలు వెలికి తీయటంలో మజా, ఆ విషయాలు వెలికి తీయటంలో ఉన్న థ్రిల్ మనకు అర్థమైతే మనము అదే థ్రిల్ ని స్టూడెంట్స్ కూడా పాస్ ఆన్ చేయగలం. ఇంకొక మాట నేను ఇక్కడ చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఒక ప్యాసేజ్ ని ఒక చక్కటి బైబుల్ స్టడీగా మార్చడానికి కానీ, ఒక చక్కటి ప్రసంగంగా మార్చడానికి కానీ పునాదులు యాక్చువల్గా అబ్జర్వేషన్ లో పడతాయి.
కొన్నిసార్లు ఆ పీపుల్ టేబుల్ చేసేటప్పుడు ఆ ఎక్స్పోజిటరీ మెయిన్ కాన్సెప్ట్ ఎమర్జ్ అవుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఆ వర్బ్స్ క్రియలకు సంబంధించిన టేబుల్ చేసేటప్పుడు సడన్ గా ఆ క్రియలు సడన్ గా పాస్ట్ నుంచి ప్రజెంట్ కి లేదా ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ కి అట్లా మారిపోతా ఉంటాయి. ఆ టెన్స్ చూడగానే ఒక్కొక్కసారి సడన్ గా ఆ ఓవరాల్ సెర్మన్ స్ట్రక్చర్ ఎమర్జ్ అవుతుంది. సో అట్లా అంటే చాలా సార్లు అబ్జర్వేషన్ లోనే సెర్మన్ స్ట్రక్చర్ అరైజ్ అవటం అనేది నేను పర్సనల్ గా గ్రహించాను. చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు. అంటే కొన్నిసార్లు అక్కడక్కడ ఒక నానుడు ఉంది, అబ్జర్వేషన్ లో ఇన్ని స్టెప్పులు చేసి ఇంత 4 hours 5 hours 6 hours 8 hours స్పెండ్ చేసినందువల్ల ఫైనల్ గా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అని అనిపించవచ్చు. కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ ష్యూర్, వెన్ ఎవర్ ఐ డిడ్ ఎక్స్పోజిటరీ సెర్మన్స్, మా చర్చ్ లో నేను రెగ్యులర్ గా ఎక్స్పోజిటరీ సెర్మన్స్ చెప్తా ఉంటాను. అండ్ హియర్ అండ్ దేర్ మన EU సర్కిల్స్ లో క్యాంప్స్ కావచ్చు, కాన్ఫరెన్సెస్ కావచ్చు, రిట్రీట్స్ కావచ్చు, దేవుడు అవకాశాన్ని అనుగ్రహించిన. బట్ ఫర్ ఎవ్రీ ఎక్స్పోజిటరీ సెర్మన్, అవర్స్ ఆఫ్ అబ్జర్వేషన్, డేస్ ఆఫ్ అబ్జర్వేషన్, డేస్ ఆఫ్ PBS, డేస్ ఆఫ్ స్టడీ గోస్ ఇన్ టు ఇట్. ఆ వాక్య భాగం మనలోకి ఇంబైబ్ అయిపోవడం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ద లైఫ్. సి ఐ కెన్ సే దట్ ఈ ప్యాసేజ్ స్టడీ అయిన తర్వాత నేను ఇలా మారిపోయానని డెఫినెట్ గా నేను చెప్పగలను. సో అందుకనే ఇవన్నీ అవసరం. సో కాబట్టి మొదటి ఆలోచనలు, భాషా శైలి, ఊహించటం, వ్యక్తులు, స్థలాలు, మరలా మరలా వచ్చే పదాలు, అలంకారాలు, అమరిక, భావోద్వేగాలు, ప్రశ్నలు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా అవసరం. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. సుధీర్ వెస్ట్ గోదావరి నుంచి చేశారు. ఊరికే నేను మామూలుగా పికప్ చేశాను, కొన్ని చూశాను, అలా అలా పై చూశాను. అందరిది డీటెయిల్డ్ గా రివ్యూ చేయడానికి నాకు టైం సరిపోలేదు ఈరోజు. బట్ ఎనీవే, ఐ డెఫినెట్లీ రివ్యూ ఈచ్ ఆఫ్ యువర్ వర్క్, డోంట్ వరీ. అయితే తను రాసుకొచ్చాడు, ఫస్ట్ థాట్స్ అనే స్టెప్ ని రాయలేదు, పర్వాలేదు. మీలో కొంతమంది రాశారు. ఫస్ట్ థాట్స్ అనేది దీనికంటే ముందు వస్తుంది, అది రాయాలి. ఇక్కడ కనపడుతుంది కదండి, నేను చూపించేది మీకు కనపడుతుందా బ్రదర్స్? కనపడుతుందా? PDF సుధీర్ అన్న కనపడుతుందన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆ తర్వాత ఇమాజినేషన్, లిటరరీ ఫామ్ చక్కగా నెరేటివ్ అని రాశారు, లూకాసు వార్త 9:10-17. ఆ తర్వాత ఇమాజినేషన్, వాట్ కెన్ ఐ సీ, తను అక్కడ ఉన్నప్పుడు ఏం కనపడుతుంది, బెత్సైదా ఊర్లో ఏకాంతంగా జనులు వెంబడించటం, స్వస్థత, తర్వాత పొద్దు గుంకటం, ఆ సూర్యుడు ఇట్లా కిందకి వెళ్ళటం, 5 రొట్టెలు, ఇవన్నీ కనపడ్డాయి అతనికి. వాట్ కెన్ హీ టచ్ ఆయన రాశాడు, ఆ స్మెల్ ఆయన రాశాడు, టేస్ట్ ఆయన రాశాడు, హియర్ ఆయన రాశాడు, ఫీల్ ఆయన రాశాడు. సో ఇవన్నీ చక్కగా రాశాడు. ఎవరెవరు ఉన్నారు చూశాడు, యేసు చెప్పేది వింటున్నాడు, వారిని ఏకాంతంగా ఉంచాలనుకున్నాడు, శిష్యులకు విశ్రాంతి కోసం చూశాడు, జనాలకు వాక్యం. సో ఇక్కడ రాశారు, బాగానే ఉంది. కానీ బహుశా అంటే చిన్న ఇంప్రూవ్మెంట్ ఏరియా చెప్తా ఉన్నాను. ఇప్పుడు అదే ప్యాసేజ్ ని మనం తీసి చూస్తా ఉన్నప్పుడు వరుసనే వర్స్ బై వర్స్ రాస్తే ఇంకా చాలా, అంటే ఇంకా కొన్ని ఎక్కువ విషయాలు వచ్చేవేమో అని అనిపించింది. ఉదాహరణకి ఐ విల్ ట్రై, ఇది మీకు అర్థం అవడానికి. లూకాసు వార్త ఓకే, సో ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి నేను రాస్తున్నాను. ఎలా రాస్తాను అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో 10వ వచనం, ఆయన శిష్యులు చెప్పేది విన్నాడు, వారిని వెంటబెట్టుకొని ఏకాంతంగా వెళ్ళాలనుకున్నాడు. శిష్యులకు విశ్రాంతి కోసం చూశాడు అనేది ఇక్కడ లేదు. శిష్యులకు విశ్రాంతి కోసం చూశాడు అనేది ఇక్కడ లేదు. కాబట్టి ఈ లైన్ నేను రాయను బహుశా. ఆ తర్వాత నేను ఐఎమ్ యూజింగ్ మై ఐస్ కదా, జన సమూహాలు ఆయనను వెంబడించాయి అని రాస్తాను.
తర్వాత ఆయన వారిని చేర్చుకున్నాడు అని రాస్తాను. ఆయన దేవుని రాజ్యం గురించి వారితో బోధించాడు. అంటే యేసు ప్రభు యాంగిల్లో దీన్ని వరుసనే చూస్తా ఉన్నాను. ఆయన కావలసిన వారిని స్వస్థమించాడు. సో అట్లా ఇక్కడ ఉన్న విషయాల్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. కాబట్టి యేసు ప్రభు గారి గురించి ఇంకా కొన్ని ఎక్కువ వస్తాయి. సో దాన్ని గుర్తుపెట్టుకోండి, ఎలా చేస్తాము పీపుల్ టేబుల్ అనేది. యాజ్ ఇట్ ఈజ్ లైన్ బై లైన్ వెళుతూ నోట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, రైట్. తర్వాత జన సమూహము ఇవన్నీ రాశారు. ప్లేసెస్, బెత్సైదా అనేది కపెర్నహూమ్ దగ్గరలో ఉన్నది అనేది ఇంకెక్కడా లేదు ఇక్కడ. సో అది మనం రాయ అవసరం లే. ఇక్కడ ప్లేసెస్ టేబుల్ రాసినప్పుడు ఆ ప్లేసెస్ టేబుల్లో ఆ బెత్సైదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. బెత్సైదా గురించి ఏమొచ్చింది? ఇంకా అరణ్యానికి బహుశా దగ్గరలో ఉంది, ఇంకా అంతే, ఇంకేం లేదు. సో కాబట్టి పెద్దగా రాయడానికి ఏం లేదు. అరణ్యము, నిర్జన ప్రదేశము, వాళ్ళందరూ అరణ్యంలో ఉన్నారు. ఓకే, అట్లా. సో అంటే ఇక్కడున్న వివరాలని సేకరించడం అనేది చేస్తే ఇంకా బాగుంటది అనమాట. ప్రొనౌన్స్ ఇవన్నీ బాగానే ఐడెంటిఫై చేశారు. చక్కగా యాక్షన్ ఎవరికి కాలము, వాయిస్ ఎక్కడ ఇవన్నీ రాయగలిగారు. రిపీటెడ్ వర్డ్స్, ప్రైమ్ వర్డ్స్, ఫిగరేటివ్స్. అయితే ఫిగరేటివ్స్ లో కూడా ఎక్కువ అంటే ఫిగరేటివ్ రావాలి కదా అని చెప్పి కొన్ని ఫిగరేటివ్స్ ని పిక్ చేయాల్సిన అవసరం లేదు. ఏకాంతం అనేది ఫిగరేటివ్ కాదు. ఫిగరేటివ్ అనేది అంటే అలంకారం అనేది అక్కడక్కడ వస్తాయి, నెరేటివ్స్ లో ఎక్కువ రావు. జన సమూహం అనేది అలంకారం కాదు. జన సమూహం అంటే జనాలు కలిసి ఉన్నారు అనేది. ప్రొద్దుగుంకను ఆరంభించడం అనేది ఫిగరేటివ్ కాదు. పంక్తులు ఫిగరేటివ్ కాదు. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, జనులు వెంబడించాక వాక్యం విన్నారు కూడా నాకు ఎక్కడ కనపడలే. సో ఇవన్నీ కూడా యాక్చువల్ గా అంటే ఇక్కడ చదువుతూ నేను వెళుతూ ఉన్నప్పుడు ఇందులో ఫిగరేటివ్ ఏముంది అనేది నేను పిక్ చేయాలన్నమాట. సో దాన్ని గమనిద్దాం కొంచెం జాగ్రత్తగా. సో ఎక్కువ ఫిగరేటివ్ లేవు యాక్చువల్గా ఇందులో, బట్ అదొకటి మీరు జాగ్రత్తగా గమనించండి. రైట్, నేను నిన్న చెప్పాను కదా, వాక్యం మొత్తం చదివితే లూకాసు వార్త 10వ అధ్యాయంలో మరియా మార్తా కథలో ఒక్క ఫిగరేటివ్ కనపడ్డట్టు అనిపించింది. అది కూడా పెద్ద ఫిగరేటివ్ ఏం కాదు. ఆమె తన ఇంటిని తెరిచింది అని, అంటే ఇంటిని తెరవరు కదా అనేది ఒక్కటే, ఆహ్వానించడం అనే దానికి. సో కాబట్టి కొన్నిసార్లు మనం ఫిగరేటివ్ కాని దాన్ని ఫిగరేటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్ అన్ని తమ్ముడు చక్కగా రాశాడు, నో క్వశ్చన్. సో ఇదంతా ఎందుకంటే మనందరి బెనిఫిట్ కోసం చెప్తా ఉన్నాను. ఓకే, కాబట్టి విల్ గో బ్యాక్. ఆ విధంగా మనం అబ్జర్వేషన్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ లోకి వెళ్ళాలి. మళ్ళా ఒకసారి గుర్తు చేస్తాను, అబ్జర్వేషన్ కళ్ళు, ఇంటర్ప్రిటేషన్ మైండ్, అండ్ అప్లికేషన్ హార్ట్ కు సంబంధించిన ప్రక్రియ. దాన్ని మనం గుర్తిస్తే సరిపోతుంది. రైట్, రైట్. సో ఇప్పుడు వివరణ అంటే పజిల్ పూర్తి చేయటం లాంటిది. అనేక వివరాలు మన దగ్గర ఉన్నాయి, వాటిలో నుంచి పజిల్ పూర్తి చేయడం లాంటిదని నిన్న మనం ఆల్రెడీ చూసాం. సో వివరణకి, అప్లికేషన్ కి, ఇంటర్ప్రిటేషన్ కి, అప్లికేషన్ కి తేడా ఏంటి అని అంటే, ఆ రోజుల్లో ఆ కాలంలో ఉన్న ఆడియన్స్ కి ఏం అర్థమైంది అనేది వివరణ, ఈ రోజుల్లో నేనేం చెయ్యాలనేది అన్వయం. సో ఈ రెండింటికి తేడా చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఇష్యూ ఆఫ్ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ అనే దాన్ని మీతో కొన్ని నిమిషాలు ముచ్చటించాలి అని అనుకుంటా ఉన్నాను. ఇష్యూ ఆఫ్ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ అంటే రిఫార్మర్స్ కి రావడానికి ముందు, మార్టిన్ లూథర్ గారు వీళ్ళందరూ వచ్చి రిఫార్మేషన్ జరగడానికి ముందు వాళ్ళు ఏం నమ్మారు అని అంటే, బైబిల్ ని చాలా జాగ్రత్తగా బిషప్పులు, పోపులు, ఫాదర్లు వాళ్ళ దగ్గరే ఉండాలి. ఎందుకనంటే దీన్ని సాధారణ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళు సరిగ్గా అప్లై చేయలేరు. ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు తీసుకొని వస్తారు.
ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని నేను తీసుకొని నేను ఇంటర్ప్రిట్ చేశాను. ఈ వాక్యానికి ఇదండి అర్థం అని నేను చెప్పాను. దాన్ని ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. అయితే వాళ్ళు ఏం నమ్మారంటే అసలు ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ అనే అధికారాన్ని వ్యక్తులకు ఇవ్వకూడదు. దేర్ షుడ్ బి ఓన్లీ వన్ ఇంటర్ప్రిటేషన్. ఆ ఇంటర్ప్రిటేషన్ ఎవరు డిసైడ్ చేయాలి? చర్చ్ డిసైడ్ చేయాలి. చర్చ్ ఒక పుస్తకం రాయాలి ఆ ఇంటర్ప్రిటేషన్ తోటి. అది మనం కావాలంటే చదువుకోవచ్చు. చర్చ్ ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ ని ఫాదర్స్ కి బిషప్లకి బోధించాలి. ఫాదర్ బిషప్ అదే ఇంటర్ప్రిటేషన్ ని ప్రసంగంలో ఉపయోగించి చెప్పాలి. అప్పుడు యూనిఫామిటీ ఉంటది. తప్పుడు బోధలకి ఆస్కారం ఉండదు. ప్రజలు కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉండదు. ప్రజల చేతుల్లో బైబిల్ పెట్టడం మంచిది కాదు. ఎవరికి పడితే వాళ్ళకి బైబిల్ ఇవ్వద్దు. ఈవెన్ ఫాదర్ అయినా సరే ఇంటర్ప్రిట్ చేయొద్దు. చర్చ్ ఇంటర్ప్రిట్ చేస్తుంది, కమిటీ ఇంటర్ప్రిట్ చేస్తుంది, రోమ్ లో ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది, లేకపోతే ఆ హెడ్ ఆఫీసెస్ లో ఎక్కడైతే అక్కడ. లెట్ నాట్ పీపుల్ ఇంటర్ప్రిట్ అని చాలా కాలం వాదించారండి. అయితే మార్టిన్ లూథర్ వీళ్ళందరూ కూడా, ఈ రిఫార్మర్స్ అందరూ అట్లా కాదండి, దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కళ్ళ చేతిలో పెట్టాలి, అది వాక్యం పాల లాంటిది అని అంటే చాలా మంది మార్టిన్ లూథర్ ని వారించారు. మీరు అలా చేశారనుకోండి చాలా తప్పులు జరిగిపోతాయి, రకరకాల చెడు బోధలు వస్తాయి, ప్రజలన్నీ తప్పుడు సిద్ధాంతాలు తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా కన్ను అభ్యంతరపరిస్తే కన్ను పెరికి వేయాలి అని ఉంటది. అది చదివి నిజంగానే కన్నులు పెరికి వేసి గుడ్డోళ్ళై వస్తారు చర్చిలకి, జాగ్రత్త అని చెప్పారు. మార్టిన్ లూథర్ ఒప్పుకోలేదు, కుదరదండి అని అన్నాడు. కానీ మార్టిన్ లూథర్ ఏం వాదించాడంటే ప్రతి ఒక్కళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి ఆయన గైడ్ చేస్తాడండి, అంత అల్లాటప్పగా ప్రజలు తీసుకోరు, ఎట్లా పడితే అట్లా తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చెయ్యరు అని వాదించి బైబిల్ని తీసుకొని వచ్చి మన చేతిలో పెట్టాడండి. ఆ రిఫార్మర్స్ అందరూ వాళ్ళ ప్రాణాలను అర్పించి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకు ఒప్పుకోలేదు ట్రాన్స్లేషన్ కి? ఒప్పుకుంటే ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చదవడం మొదలు పెడతారు, ప్రాబ్లమాటిక్ అవుతుంది, గ్రీక్ వచ్చిన వాళ్ళే చదవాలి బైబిల్ అన్నట్టుగా మాట్లాడారు అన్నమాట. అయితే ఇంత చేసి మన చేతిలో పెడితే ఇప్పుడు ఈరోజు జరిగింది ఏంటంటే, ఒక రకంగా ఆ అక్యూజర్స్ మాటల్ని నిజం చేశామేమో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది బోధనలు విన్నప్పుడు అనిపిస్తా ఉంది. జక్కయ్య చెట్టు దిగు, నీ అహంకారం దిగు, నీ మతం దిగు, నీ కులం దిగు, 5 రకాల కొండలు ఉంటాయి, ఈ కొండ ఆ కొండ ఏ కొండ, ఇలాంటి ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు మార్టిన్ లూథర్ గారిని ఎలాగని బెదిరించారో అక్యూజర్స్, దాన్ని నిజం చేశామేమో. ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ అనే ఈ గొప్ప బాధ్యత నీ చేతిలో నా చేతిలో పెట్టబడ్డప్పుడు, విత్ దట్ దెర్ ఇస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. నిన్ను నమ్మి దేవుని వాక్యం మన చేతిలో దేవుడు పెట్టినప్పుడు దాన్ని రైట్ ఇంటర్ప్రిటేషన్, దేవుడి మైండ్ లో ఉన్న ఇంటర్ప్రిటేషన్ బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద, దాన్ని గుర్తిద్దాం. సో కాబట్టి వాక్య భాగానికి అర్థం చెప్పేటప్పుడు సరైన అర్థం, తప్పు అర్థం అనేది మనం డిస్టింగ్విష్ చేయాలి. ఒక వాక్య భాగానికి ఒకే సరైన అర్థం ఉంటదండి. అదేం కాదండి, ఆయనకి అలా మాట్లాడాడు, ఈయనకి ఇలా మాట్లాడాడు, రెండూ ఒకటే అన్నట్టుగా మనం చెప్పడానికి కుదరదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక వాక్య భాగానికి ఒకే సరైన అర్థం ఉంటది, అది దేవుడు చెప్పాలనుకుంటున్న అర్థం. అన్వయాలు మారచ్చు, అంటే నా జీవితంలో నా పరిస్థితులను బట్టి నాకు అన్వయం మారుతుంది, నేనేమి నిర్ణయం తీసుకుంటాననేది మారుతుంది, కానీ అర్థం మాత్రం ఒకటే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను అర్థం చెప్తాను, జక్కయ్య కథలో నేను అర్థం చెప్తాను, నా అర్థం కంటే ఇంకా వివరమైన అర్థం, విపులీకరించమైన అర్థం, అంటే ఇంకా డీటెయిల్డ్ మీనింగ్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ రెండు ఒకదానికొకటిగా కాంట్రడిక్ట్ గా చెప్పే అర్థాలు ఉండడానికి కుదరదు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలి అని అంటే, మనం లూకా సువార్తలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని వివరించి నలుగురికి బైబిల్ స్టడీ తీసుకుంటున్నప్పుడు అదే బైబిల్ స్టడీ గ్రూప్ లో లూకా గారు కూర్చొని ఉంటే అప్పుడు లూకా గారు ఏం చెప్తాడు, లూకా గారు ఏ విధంగా తల ఊపుతాడు,
లూకా గారు ఎస్ కరెక్ట్ గా చెప్తున్నారండి, ఎస్ దేవుడు నా ద్వారా అదే రాయించాడండి అన్నట్టుగా అంగీకార యోగ్యంగా తల ఊపుతాడా, తన్మయత్వంతో తల ఊపుతాడా, లేకపోతే బుర్ర పట్టుకొని అది కాదు చెక్కయ్య కథ, నేను అలా కాదు రాయించింది 5 రోట్లు, ఆగండి అన్నట్టుగా తల బాదుకుంటాడా? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. లూకా గారు నా వాక్యాన్ని వీళ్ళు వక్రీకరించారు, నా మాటను వీళ్ళు వక్రీకరించారని ఫీల్ అయితే మనం తప్పు చేసినట్టే. లేదండి లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు నాకు, ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు అలా మాట్లాడాడు, ఈయనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడాడు అని అంటే గనక మనం అందరికీ లైసెన్స్ ఇచ్చినట్టే. ఓకే, అంటే ఒక ఆయన వచ్చి నాకు చెప్పాడండి పరిశుద్ధాత్మ దేవుడు, మీరెవరు అది తప్పు అంటానికి అని అంటే, మీరెవరు నేనెవరు, ఇది వాదన లేకపోతే మీరు స్కాలరా నేను స్కాలరా కాదు, కానీ దేవుడు చెప్పాలనుకున్న అర్థం ఇదా కాదా అనేది కాంటెక్స్ట్, బ్యాక్గ్రౌండ్, అందులో ఉన్నటువంటి వివరాలు అన్ని చూసి చెప్పాలండి అని చెప్పాలి. ఉదాహరణకి ఒక ఆయన వచ్చి యోహాను 1:1 చదివానండి నేను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంది, ఈ వాక్యము దేవుడై ఉంది. సో కాబట్టి నాకు అర్థమైపోయిందండి అది క్రైస్తవులు నమ్మేది 2 దేవుళ్ళని, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు ఈ మాట అని ఎవరన్నా చెప్పారనుకోండి, నువ్వు నేను ఏమంటాం? లేదు సార్ మీరు చెప్పింది తప్పు అని అంటాం. లేదండి పరిశుద్ధాత్ముడు చెప్పాడు, పరిశుద్ధాత్మని మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు? సారీ సార్ పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఎవరు చెప్పారు నాకు తెలియదు కానండి, ఒకటి మాత్రం నిజం, యోహాను గారు ఆ వాక్యాన్ని రాసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా ఆ వాక్యాన్ని రాయించినప్పుడు ఆయన ఉద్దేశం మనం అందరం 2 దేవుళ్ళు అని అర్థం చేసుకోవాలని కాదు. ఆ వాక్యానికి అర్థం 2 దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు, ఆయన తండ్రిగా కుమారునిగా ఉన్నటువంటి దేవుడు, వాక్యంగా ఉన్నటువంటి కుమారుడు అయినటువంటి దేవుడు ఈ లోకంలో వచ్చి మన మధ్య నివసించాడు అని చెప్పాలి. సో కాబట్టి అక్కడక్కడ వింటా ఉంటాం, తమ్ముడు నీకేమనిపిస్తుంది, నీకేం అర్థమైంది? అరే ప్రాబ్లము నాకేం అర్థమైంది అని కాదు, ఏంటి దేవుడు చెప్పాలనుకున్నాడు అనేది పాయింట్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, రెవల్యూషన్ 3:15, మీరు చల్లగానైనను వెచ్చగానైనను లేరు గనుక మీరు నులివెచ్చగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను ఉమ్మివేయ ఉద్దేశించుతున్నానని. 1-2 క్యాంపుల్లో నా దగ్గరికి కొంతమంది పిల్లలు వచ్చి అడిగారు, అన్నా నా జీవితం నులివెచ్చగా ఉందన్నా, అంటే దేవుడు నన్ను ఉమ్మేసేస్తాడా అని చాలా బాధతో పిల్లలు అడిగారు. సో కాబట్టి దీని అర్థం ఏమిటి, అక్కడ రాయబడినటువంటి అర్థం ఏమిటి? మనం ఒక్క నిమిషం టైం తీసుకుందాము. మీ స్క్రీన్ మీదకి పోల్ వస్తుంది, మీరు ఆన్సర్ చేయొచ్చు. మీరు దీనికి 5 ఆప్షన్స్ ఇచ్చాను, ABCDE. చల్లగా వెచ్చగా అంటే ఏంటి? నీకు జ్వరం ఉంది అనిపించట్లా, జ్వరం లేదు అని అనిపించట్లా, కన్ఫ్యూజన్ గా ఉన్నావు. కొంతమంది ఏమో మీరు లోకంలో ఉన్నట్టు లేదు, ఆత్మీయంగానూ లేదు, కన్ఫ్యూజన్ గా ఉన్నావు. లేకపోతే నువ్వు ఉపయోగకరంగా లేవు, లేకపోతే 5 అన్నీ రైటే, లేకపోతే ఏది కాదు, నన్ ఆఫ్ ద అబవ్. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అని మీరు అనుకుంటారో దాని మీద క్లిక్ చేయండి త్వరగా. మీకు ఇంకొక 20 seconds మాత్రమే టైం ఉంది. ఓన్లీ 15 మందే ఓట్ చేశారు. కమాన్. క్లిక్ చేయండి. మీ సిస్టంలో అయితే మౌస్ తోటి క్లిక్ చేయొచ్చు, లేదు మీరు ఒకవేళ మీ స్క్రీన్ మొబైల్ వాడితే మొబైల్ తోటే క్లిక్ చేయొచ్చు. 50 మందే క్లిక్ చేశారు. మిగతా వాళ్ళు వింటున్నారా? అదే అంటే చాట్ లో టైప్ చేస్తున్నారు కొంతమంది, ఓకే నో ప్రాబ్లం, బట్ యు క్లిక్ ఆన్ ఇట్. పోల్ మీద క్లిక్ చేయండి. రైట్, ఓకే, ఐఎమ్ ఎండింగ్ ఇట్, టైం లేదు మనకి. సో 53% మంది
లోకంలో లేవు, ఆత్మీయంగా లేవు అనేది పెట్టారు. ఒక్కళ్ళు మాత్రం జ్వరం గురించి ఇది అని పెట్టారు. అయితే 7 పైవన్నీ రైటే అని పెట్టారు. అంటే మీలో ఎవరు ఏది పెట్టారో నాకు తెలియదు. సో మీకేం కంగారు పడద్దు. ఎందుకనంటే పోల్లో ఉపయోగం అదే. చాట్ లో అయితే మీరు టైప్ చేస్తే మీ పేరు కూడా వచ్చేస్తుంది. ఇందులో పేర్లు రావు. ఓకే, అయితే విషయం ఏంటో చెప్పేదండి, పైవన్నీ రైటే అని కనుక మీరు అన్నట్లయితే మళ్ళా మీరు ఒకసారి ఇంటర్ప్రిటేషన్ గురించి వినాలి. వాక్య భాగానికి ఒకటే సరైన అర్థం ఉంటుంది. పైవన్నీ రైటే అనేది అసలు ఆప్షనే కాకూడదు. ఏ క్వశ్చన్ కైనా వేరే వేరే అర్థాలు చెప్పినప్పుడు ఈ 3 అర్థాలకి ఏ మాత్రం పొంతన లేదు కదండి. వేరే వేరే అర్థాలు చెప్పినప్పుడు ఆ అర్థాలు అన్నీ పర్వాలేదు అని అంటే మనం తప్పుడు బోధలకి అవకాశం ఇచ్చినట్టే. వాక్య భాగానికి ఒకటే సరైనటువంటి అర్థం ఉంటది. సో దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా అండి? ఆన్సర్ ఈజ్ సి, ఉపయోగకరంగా లేవు అని. నిజమా అన్న? ఆర్ యు ష్యూర్ అన్న? ఎస్, ఐఎమ్ ష్యూర్. మీరు ఒకసారి అక్కడ ఉన్నటువంటి కల్చరు, బ్యాక్గ్రౌండ్, ఆ తర్వాత పైన కింద ఉన్నటువంటి కాంటెక్స్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, దీని గురించి కావాలంటే నాతో పర్సనల్ గా మాట్లాడచ్చు. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే ఓకే రైట్. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. సరైనటువంటి అర్థాన్ని కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆన్సర్ సి. దేవుడేమో నువ్వు ఉపయోగకరంగా ఉండాలయ్యా అని చెప్తూ ఉంటే మనలో కొంతమంది ప్రసంగాలు వింటాం. ఏమని? కొంతమంది పాస్టర్లు చెప్తారు, అరే నువ్వు అటన్నా ఇటన్నా ఉండురా, నువ్వు లోకంలో ఉండు పర్లేదు, లేకపోతే ఆత్మీయంగా ఉండు పర్లేదు, అటు ఇటుగా ఉండద్దు. అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, లోకంలో ఉంటే పర్లేదా? లోకంలో అంటే చల్లగా ఉండిన మేలు అని ఉంటది అక్కడ. అంటే లోకంలో ఉంటే మేలా? యేసు ప్రభు స్వయానే చెప్తున్నాడు తన నోటితోటి, లోకంగా ఉంటే మేలు, మీరు లోకంలో ఉన్నాడు పర్వాలేదు, లేదా ఆత్మీయంగా ఉన్నాడు పర్వాలేదు. మనలో పాపం లేని ఎడల, మనం లేదని చెప్పుకునే ఎడల మనల్ని అబద్ధికులుగా చేసుకుంటా అని ఉంటుంది యోహాను మొదటి. సో కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ కాదు. కానీ బీనే కరెక్ట్ అన్నట్టుగా మనం ప్రసంగాలు అక్కడక్కడ వినటం ద్వారా ఆ ప్రసంగాలు విన్న వాళ్ళకి వాళ్ళు ఎంతో బాధపడతా ఉంటారు. నేను ఆ తప్పు చేస్తున్నాను నా జీవితంలో, అంటే ఇంక దేవుడు నన్ను ఉమ్మేసేస్తాడేమో, నన్ను వెలేసేస్తాడేమో అని. ఓకే రైట్. సో కాబట్టి వివరణ చాలా ముఖ్యం. వివరణ చాలా ముఖ్యం. వివరణలో పాయింట్ ఏంటంటే రచయిత ఈ పదాలను ఎలా అర్థం చేసుకోవాలని ఉద్దేశించాడు, అది పాయింట్. దేవుడు ఏ విధంగా ఈ పదాలను అర్థం చేసుకోవాలని ఉద్దేశించాడు, అది పాయింట్. గమనించండి. ఈ టెక్స్ట్ ఎందుకు బైబిల్లో పెట్టారు, అది పాయింట్. ఈ టెక్స్ట్ ప్రాముఖ్యత ఏంటి, దీన్ని దేవుడు ఎందుకు రాయించాడు, అది. అయితే మనం ఎందుకు తప్పులు చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి రెవల్యూషన్ 3వ దానిలో ఎందుకు నేను తప్పు చేశాను, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని అన్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలియదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలియదు. ఆ ప్రజలకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకి నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని అంటే ఏమర్థమైందో మనకు తెలియదు. అందువల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యాం. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, స్థలము, హిస్టరీ, అక్కడ ఉన్నటువంటి భాష, ఇలాంటివన్నీ మనకు తెలియదు. అందుకని మనం తప్పు చేసాం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే చల్లగా వెచ్చగా అనే పదాలు అక్కడ చక్కగా సరిపోతాయి. ఎందుకనంటే దే హ్యాడ్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్, అండ్ ఆల్సో దే హ్యాడ్ కోల్డ్ వాటర్ వెల్స్ విచ్ ఆర్ ఆల్సో వెరీ యూస్ఫుల్. సో నువ్వు హాట్ వాటర్ స్ప్రింగ్ గా యూస్ఫుల్ గా ఉండు, కోల్డ్ వాటర్ వెల్ గా యూస్ఫుల్ గా ఉండు, ఎక్కడో చాటు వాడబడు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అంటే హాట్ గా ఉంటే దేవుల్లో ఉన్నట్టు, కోల్డ్ గా ఉంటే లోకంలో ఉన్నట్టు అని అక్కడ లేదు అసలు. ఎందుకు మనకు అర్థం కాలేదంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి రే నువ్వు వేడిగా ఉంటే మంచిదిరా అని అనగానే ఓహో నేను హాట్ వాటర్ స్ప్రింగ్ గా ఇండస్ట్రియల్ యూజ్ లో చాలా బాగా ఉపయోగపడతాను అనమాట. ఓకే వెరీ గుడ్. అంటే యూస్ఫుల్నెస్, హాట్ అంటే యూస్ఫుల్నెస్,
హార్ట్ అనగానే యూస్ఫుల్నెస్ అనేది అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నాడు. అది మనకు పాయింట్ అని. సో కాబట్టి మనకు తెలియదు కాబట్టి కొన్నిసార్లు మనం వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. ఉదాహరణకి ఒక ఇంగ్లీష్ కంట్రీలోకి వెళ్ళి ఒకళ్ళతోటి ఒక ఆయన రమేష్ సుభాష్ తోటి అంటున్నాడు అనుకుందాం, హీ టర్న్ ద ఎయిర్ బ్లూ అని. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పక్కనే ఉండి వింటున్నావు, నీకేం అర్థమైంది? హీ టర్న్ ద ఎయిర్ బ్లూ అని ఒకళ్ళు ఇంకొకళ్ళతో చెప్తే దాని అర్థం ఏమిటి? మనకు అర్థం కాదు. టర్న్ ద ఎయిర్ బ్లూ అంటే బులుగు రంగు ఏమైనా కొట్టారా ఎయిర్ లోకి అని అనుకుంటాం. ఈ టర్న్ ద ఎయిర్ బ్లూ అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడాడు. అతను ఉట్టిలో పెట్టిన గుమ్మడిలాగా ఉన్నాడండి. ఉట్టిలో పెట్టిన గుమ్మడిలాగా ఉన్నాడు అంటే బాగా లావుగా ఉన్నాడు అని అర్థం, అయితే బొగ్గలు బాగున్నాయని అర్థమా ఏంటి? అంటే మనలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, మోడర్న్ జనరేషన్ లో ముసలి వాళ్ళకి అర్థం అవ్వచ్చు. సో అంటే ఎందుకు నాకు అర్థం కాలేదు? తెలుగునేగా నేను. ఉట్టి అంటే తెలుసు, పెట్టడం అంటే తెలుసు, గుమ్మడి అంటే తెలుసు, మరి నాకేం అర్థం కాలేదు? సి అదే. సో నా సాంఘిక పరిస్థితి మారిపోయింది, వాళ్ళ సాంఘిక పరిస్థితి. ఈ పదం వాడినప్పుడు వాళ్ళ సాంఘిక పరిస్థితి, నా సాంఘిక పరిస్థితి వేరేగా ఉంది. సో అందుకని ఆ బ్యారియర్స్ అన్ని నేను దాటినప్పుడే సరైనటువంటి అర్థం నాకు బయటకు వస్తుంది. సో ఈ బ్యారియర్స్ అన్ని దాటాల. వాక్య భాగాన్ని సరిగా అర్థం చెప్పాలి అని అంటే మనకి కొన్ని టూల్స్ అవసరం. ఏంటది? మాతృభాషలో బైబిల్ అవసరమే, వేరువేరు అనువాదాల్లో ఇంగ్లీషు తెలుగు బైబిల్స్ అవసరమే, తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ ఉంటే మంచిది, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి డిక్షనరీలో పదాలు చూసుకుంటూ సరైన అర్థాన్ని తెలుసుకోవచ్చు. బైబిల్ డిక్షనరీ ఉండటం మంచిది, ఎన్బిడి అని మళ్ళీ చాలా మంది దగ్గర ఉంటుంది, అది బాగుంటది. ఆ తర్వాత బైబిల్ కాంకార్డెన్స్ బాగుంటది. ఆ తర్వాత బైబిల్ అట్లాసు భౌగోళిక పరిస్థితులు చూడడానికి, కామెంటరీలు ఎస్పెషల్లీ మల్టీ ఆథర్డ్ కామెంటరీలు మంచివి, స్టడీ బైబిల్, బుక్ ఇంట్రడక్షన్స్, బుక్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి, బ్యాక్గ్రౌండ్ కామెంటరీ, ఇదే ఆ రోజుల్లో ఉన్న కల్చర్, కస్టమ్స్, జాగ్రఫీ, లాంగ్వేజ్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ మనకు తెలుస్తాయి బ్యాక్గ్రౌండ్ కామెంటరీ. దాన్ని బట్టి మనకు విషయాలు అర్థమవుతాయి బాగా. సో కాబట్టి ఇవన్నీ మనం సమకూర్చుకుంటే మంచిది. అంటే ఇవన్నీ ఉంటేనే ఇంటర్ప్రిటేషన్ అవుతుందా అంటే అన్నీ ఉండాలని నేను అంటలేదు, అవి మనకి బాగా ఉపయోగపడతాయి అని అంటున్నా. బట్ యా, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ టు హ్యావ్ రిసోర్స్ పర్సన్స్ గా మనకి. అయితే ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పనివ్వండి, ఇక్కడ పరిశీలనలో దాదాపుగా 13-14 స్టెప్స్ చేశాం. ముందు ఫస్ట్ థాట్స్, ఆ తర్వాత లిటరరీ ఫామ్, ఆ తర్వాత ఊహించటం, ఆ తర్వాత పీపుల్, ఆ తర్వాత ప్లేసెస్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చాం. అయితే వివరణ ఇట్స్ ఎ సింగిల్ స్టెప్, ఇందులో స్టెప్స్ ఉండవు. వివరణ అంటే ఒకే యాక్టివిటీ అంతే. అయితే వివరణలో రూల్స్ ఉంటాయి. వివరణ ఒకే స్టెప్ ఉంటుంది, రూల్స్ ఉంటాయి. సో మనం టెక్స్ట్ లోని ప్రతి పదానికి, వాక్యానికి, పేరాలకి, మొత్తం టెక్స్ట్ కి అర్థం తెలుసుకుంటాం, ఆ అర్థాన్ని పేపర్ మీద పెడతాం, అంతే, ఒకటే స్టెప్. ఇవ్వబడినటువంటి వాక్య భాగానికి అర్థము వ్రాయుట అనే దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇవ్వబడినటువంటి వాక్య భాగానికి అర్థం రాయట. సో ఇవ్వబడినటువంటి వాక్య భాగానికి అర్థం రాయడానికి ఎన్ని స్టెప్లు ఉంటాయి? ఒకటే స్టెప్, వాక్య భాగం చూడటం, అర్థం రాయటం. ఇందులో అబ్జర్వేషన్ లో మనం కనుక్కున్నటువంటి విషయాలన్నీ మనకు బాగా ఉపయోగపడతాయి. ఈ రూల్స్ అన్ని మనకు ఉపయోగపడతాయి, వివరణలో రూల్స్ మనకు ఉపయోగపడతాయి. సో కాబట్టి పరిశీలనలో మనం గమనించిన విషయాలు, వివరణకు ఇవ్వబడినటువంటి రూల్స్ ని కలిపి ఉపయోగించి వీటన్నిటి గురించి ఆలోచిస్తూ టెక్స్ట్ యొక్క అర్థాన్ని కనుక్కుంటాం. ప్రతి పదానికి, వాక్యానికి అర్థాన్ని కనుక్కుంటూ పేరాలుగా, పాయింట్లుగా, వచనాల వరుసలో రాసుకుంటూ వెళ్ళిపోతాం. అది వివరణ. అంటే ఇంకో రకంగా బొమ్మలో చెప్పాలి అని అంటే వివరణ ఎలా చేస్తాము అని అంటే, ఒక పేపర్ తీసుకుంటాం, పెన్ను తీసుకుంటాం, మన చుట్టూ పరిశీలనలో మనం కనుక్కున్నటువంటి వివరాలన్నీ మన చుట్టూ పెట్టుకుంటాం. వర్బ్స్ టేబుల్, నౌన్స్ టేబుల్, కనెక్టింగ్ వర్డ్స్, ప్రిపోజిషన్స్, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడెక్కడి నుంచి ఏ విషయాలు వచ్చినాయో చూస్తూ ఉంటాం. రెండవదిగా
వివరణకు సంబంధించినటువంటి సూత్రాలు రూల్స్ అన్నిటిని మన మైండ్ లో పెట్టుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద 4 రూల్స్ దట్ ఐఎమ్ కీపింగ్ ఇన్ మై మైండ్. వివరాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, చలో లెట్స్ రైట్ ద ఇంటర్ప్రిటేషన్ అని రాసేస్తాం. దట్స్ ఇట్, ఓవర్. సో వివరణ సింగిల్ స్టెప్, వివరణ సింగిల్ స్టెప్. అయితే ఈ సింగిల్ స్టెప్ లో మన మైండ్ పనిచేస్తుంది. ఈ సింగిల్ స్టెప్ కి అవుట్పుట్ ఏంటి? అబ్జర్వేషన్ లో మనకు కొన్ని టేబుల్స్ వచ్చాయి, అబ్జర్వేషన్ లో మనకు కొన్ని గ్రాఫ్స్ వచ్చాయి, అబ్జర్వేషన్ లో మనకి లిస్టులు వచ్చాయి. కానీ వివరణ రాసేటప్పటికి ఏమొస్తుంది? బుల్లెట్ పాయింట్స్ లేకపోతే ఒక పెద్ద పారాగ్రాఫ్ వస్తుంది. ఏంటది? ఆ వాక్య భాగానికి అర్థము, ఆ వాక్య భాగానికి అర్థం. అది అన్నమాట వివరణ అనేది. సో కాబట్టి ఇప్పుడు వివరణకు సంబంధించినటువంటి రూల్స్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. వివరణకు సంబంధించినటువంటి రూల్స్, ఏమి రూల్స్ నేను మైండ్ లో పెట్టుకోవాలి? ఇంకొక ఎనాలజీ చెప్పి రూల్స్ లోకి వెళ్తాను. ఇంకొక ఎనాలజీ, ఆ ఎనాలజీ ఏంటంటే, ఉదాహరణకి ఐపీఎల్ స్టార్ట్ అవబోతా ఉంది. మనలో చాలా మందికి క్రికెట్ అంటే తెలుసు. ఓకే, తెలియకపోయినా మీరేం కంగారు పడద్దు. క్రికెట్ లో ఏమంటారు, ఒక ఆయన బ్యాట్ పట్టుకుంటాడు, కర్రపుల్ల లాంటిది ఒకటి ఉంటది పట్టుకొని కొట్టడానికి. ఇంకొక ఆయన ఏమో బాల్ పట్టుకుంటాడు, ఈ బాల్ ని ఇట్లా వేస్తాడు, చెయ్యి తిప్పేస్తారు. ఎందుకో స్ట్రైట్ గా ఎందుకు వేరో నాకు అర్థం కాదు, చెయ్యి తిప్పేస్తారు. ఓకే, రైట్. సో ఇప్పుడు వివరణలో రూల్స్ ఏంటి, దీన్ని మైండ్ లో పెట్టుకొని చెప్తున్నా. ఇప్పుడు బౌలర్ చెప్తాడనమాట, బాబు ఒకటే పని నువ్వు చేయాల్సింది, ఒకటే స్టెప్ ఏంటి, బాల్ వేయాలి, అంతే, సింగిల్ స్టెప్, బాల్ వేయాలి. అయితే బాల్ వేసేటప్పుడు నీ మైండ్ లో ఇవన్నీ గుర్తుపెట్టుకో. నెంబర్ 1, అక్కడ ఒక గీత ఉంటది, ఆ గీత దాటితే నో బాల్ అంటారు. గీత దాటకుండా పరిగెత్తుకుంటా రా, కానీ గీత దాటక ముందే వేసేయాలి బాల్. రూల్ నెంబర్ 1 అది. రూల్ నెంబర్ 2, నువ్వు బాల్ వేసినప్పుడు బ్యాట్స్మెన్ ఆడు నిలబడి ఉన్నాడు కదా, అతనికి ఇటుపక్క ఒక గీత ఉంటది, ఆ గీత మధ్యలోనే వేయాలి నువ్వు. యువతలకి అవతలకి వేస్తే వైడ్ అంటారు, తప్పు అంటారు. ఓహో, ఇది రెండో రూల్. రూల్ నెంబర్ 3, బాల్ వేసినప్పుడు బాల్ పిచ్ మీద స్టెప్ పడాలి, అది కూడా ఒక స్టెప్పే పడాలి. లేదా స్టెప్ పడలేదు అని అంటే బ్యాట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ అది హిప్ హైట్ కంటే పైకి వెళ్ళకూడదు, పైకి వెళ్ళిపోకూడదు, అది కిందకే వెళ్ళాలి. అది రూల్ నెంబర్ 3. సో ఇలా ఆయనకి 7-8 రూల్స్ చెప్తారు. ఈ రూల్స్ అన్ని బౌలర్ బుర్రలో తిరుగుతూ ఉంటాయి. అమ్మో, ఏ రూల్ దాటకూడదు, అన్ని రూల్స్ నేను ఉపయోగించుకోవాలి అనుకుంటా రూల్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని టక్ వేసేస్తాడు, అయిపోయింది, బాల్ వేసేస్తాడు. వివరణ కూడా అంతే. వాక్య భాగం మన దగ్గర ఉంది, వాక్య భాగం యొక్క అర్థాన్ని నేను పేపర్ మీద రాసేస్తా, అంతే. అయితే రాసేటప్పుడు నా మైండ్ లో రూల్స్ అన్ని కదులుతూ ఉంటాయి, ఆ రూల్స్ అన్ని వాడుకుంటా. నా మైండ్ లో రూల్స్ అన్ని కదులుతూ ఉన్నప్పుడు నా కళ్ళ ముందు అబ్జర్వేషన్ లో నేను గ్రహించినటువంటి వివరాలన్నీ చూస్తూ ఉంటా. అవన్నీ నాకు ఇన్పుట్ ఇస్తూ ఉంటాయి, ఆ ఇన్పుట్ తీసుకుంటూ రూల్స్ వాడుకుంటూ వివరణని పేజ్ మీద రాస్తాను. ఓకే, నేను ఇప్పటి వరకు వివరణ చెప్పాను కదా, నేను చెప్పినటువంటి వివరణ ప్రాసెస్ నాకు అర్థం కాలేదు అనేవాళ్ళు చేతులు ఎత్తచ్చు. ప్రాసెస్, రూల్స్ నేను చెప్తా ఏంటా రూల్స్ అనేది, బట్ ప్రాసెస్ నాకు అర్థం కాలేదు అనేవాళ్ళు చేతులు ఎత్తారు. రైట్, వెరీ గుడ్, నో బడీ రేస్ దేర్ హ్యాండ్స్. అయినా మళ్ళీ ఇంకొకసారి చెప్తా, వివరణ ప్రాసెస్ అంటే ఒకే సింగిల్ స్టెప్. అదేంటి, నా ముందు వాక్య భాగం ఉంది, నా మైండ్ లో వివరణకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి, ఈ చుట్టూ నేను అబ్జర్వేషన్ లో సేకరించినటువంటి వివరాలన్నీ ఉన్నాయి. ఈ వివరాలని, ఈ టెక్స్ట్ ని చూసుకుంటూ నాకున్నటువంటి పేపర్ మీద ఆ వాక్య భాగం యొక్క అర్థాన్ని నా సొంత మాటలో రాయడాన్నే వివరణ అంటారు. వెరీ సింపుల్. దీనిలో చాలా రూల్స్ ని నేను వాడాలి. ఓకే, లెట్స్ గో టు ద రూల్స్. రూల్ నెంబర్ 1, అక్షరార్థంగా వివరణ చెప్పాలి, రచయిత చెప్పాలనుకున్నటువంటి అర్థాన్ని చెప్పాలి. అక్షరార్థంగా వివరణ చెప్పాలి, ఇంటర్ప్రిట్ లిటరలీ అండ్ అదర్ ఇంటెండెడ్ లిటరల్ మీనింగ్. అంటే రచయిత ఏదైతే ఉద్దేశంతో ఆ వచనాలను చెప్పాడో అదే నేను చెప్పాలి, అక్షరార్థంగా చెప్పాలి.
ప్రతి దాన్ని దీనికి ఇది సాదృశ్యం, దానికి ఇది సాదృశ్యం, దీనికి అది సాదృశ్యం అన్నట్టుగా మాట్లాడకూడదు. రైట్? ప్లెయిన్ మీనింగ్ అక్షరార్థంగా వివరణ చెప్పాలి. ఒక వాక్యానికి ఎలాంటి అర్థం. ఉదాహరణకి జక్కయ్య కథలో నేను ఇందాక నుంచి మళ్ళా చెప్తా ఉన్నాను. జక్కయ్యని చెట్టు దిగిరామన్నాడు. దాని అర్థం ఏమిటి? బాబు నువ్వు అక్కడ, నేను ఇక్కడ ఉంటే కుదరదు, నువ్వు దిగిరా, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం, అంతే దాని అర్థం. చెట్టు దిగటం అంటే అహంకారం దిగటం, చెట్టు దిగటం అంటే కులం దిగటం, చెట్టు దిగటం అంటే గోత్రం దిగటం, చెట్టు దిగటం అంటే గర్వం దిగటం, ఇవన్నీ అక్కడ లేదు. లూకా గారు లేకపోతే దేవుడు ఆ వాక్యాన్ని రాసినప్పుడు అది కాదు వాళ్ళ అర్థం. సో ఉన్నదన్నట్టుగా అర్థం చెప్పడమే. ఏదైనా మనం ఉదాహరణకి సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఒక పారా చదువుతున్నాం, దాని అర్థం ఉదాహరణకి ఆ సైన్స్ లో కెమిస్ట్రీలో ఆ 2 లిక్విడ్స్ ఉన్నాయి, ఈ లిక్విడ్ ని మిక్స్ చేస్తే 3వ లిక్విడ్ వస్తుంది అని అనగానే ఈ లిక్విడ్ ఎర్ర కలర్ లో ఉంది, ఈ లిక్విడ్ తెల్ల కలర్ లో ఉంది. ఈ ఎర్ర కలర్ లో ఉన్నది పాపానికి సాదృశ్యం, ఈ తెల్ల కలర్ లో ఉన్నది పరిశుద్ధతకు సాదృశ్యం. ఈ 2 కలపగానే బయటకు వచ్చేటప్పటికి మళ్ళా వైట్ వచ్చేసింది. సో కాబట్టి అని నువ్వు నీ సైన్స్ టీచర్కి చెప్పావు అనుకో, సైంటిస్ట్ పక్కకి ఎందుకు వచ్చి నీకేమన్నా మతిపోయిందా, ఎర్రది పాపానికి సాదృశ్యమా, ఊరుకో నువ్వేంటి, నేను హైడ్రోజన్ క్లోరైడ్ ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకు అర్థమవుతుందా అని అంటది టీచర్. సో ఆదర్ ఇంటెండెడ్ మీనింగ్, వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగింది అనేది వాళ్ళ ఉద్దేశం అంతే. సో కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఆదర్ ఏం చెప్పాలనుకున్నాడో అది మనం చెప్పాలి. అందులో నుంచి దాన్ని దీనికి లింక్ పెట్టి ఒక కొత్త విషయాన్ని చెప్పాలి అని అనుకోవటం అది సబబు కాదు. ప్రతిదీ గుర్తుగా సాదృశ్యంగా తీసుకోవద్దు, ఉన్నదున్నట్టుగానే చెప్పాలి. రచయిత చెప్పాలనుకున్నది చెప్పాలి, అక్షరార్థంగా చెప్పాలి, ఉన్నదున్నట్టుగా అక్కడ ఉన్నదే చెప్పాలి. మరియ యేసు పాదాల దగ్గర కూర్చుందండి, నిన్న కథ బాగా చదివాం. ఇప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి పాదాలు సిద్ధపాటుకు సూచన, మరి ఎక్కడ కూర్చుంది, పాదాల దగ్గర కూర్చుంది, అంటే సిద్ధపాటు. సో కాబట్టి ప్రియులారా గమనించండి, మరియా 2వ రాకడికి సిద్ధంగా ఉంది, మనం అందరం కూడా 2వ రాకడికి సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు అనుకోండి. ప్రాబ్లం ఏంటో తెలుసా, 2వ రాకడికి సిద్ధంగా ఉండాలి అనేది అబద్ధం కాదు, అది నిజమే, అది బిబిలికలే. కానీ నా ప్రాబ్లం ఏంటంటే, ఆయన చేసిన తప్పు ఏంటంటే, మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది అని లూకా గారు రాసినప్పుడు ఆయన ఉద్దేశం మనం 2వ రాకడికి సిద్ధంగా ఉండాలని కాదు. ఆయన ఉద్దేశం మనకి వాక్యం పట్ల ఆతృత ఉండాలి, వాక్యాన్ని మనం వదలకూడదు, యేసు ప్రభువును మనం వదలకూడదు అనేది మనం ఆలోచించాలి. కాబట్టి అదే ఇప్పుడు టెక్స్ట్ తీసుకుంటాం, చెప్పాలనుకున్నది చెప్పేస్తాం, ఈ టెక్స్ట్ కి ఇదే మీనింగ్ గా కాదా అని మనం ఆలోచించాం, అది ప్రాబ్లం అండి. 2వ రాకడికి సిద్ధంగా ఉండాలి, తప్పని అంటలా నేను. కానీ 2వ రాకడికి మనం సిద్ధంగా ఉండాలి అని అన్నప్పుడు ఆ విషయాన్ని నువ్వు చెప్పాలని అనుకుంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4-5 అధ్యాయాలు తీసుకోవచ్చుగా, అక్కడ చాలా చక్కగా ఉంటదిగా, దాన్ని తీసుకొని చక్కగా 2వ రాకడి గురించి మాట్లాడు. ఈ వాక్యంలో 2వ రాకడి గురించి ఏమీ లేదే, ఈ వాక్యానికి ఇదే అర్థం అని చెప్పడం అనేది సమంజసం కాదు, అది సరైనటువంటి వివరణ సూత్రము కాదు. అది నా పాయింట్. మనం అహంకారాన్ని వదిలేయాలి, మంచిదే, మన కులాన్ని మనం వదిలేయాలి, మంచిదే, మన ధనాన్ని హోదాన్ని వదిలేయాలి, మంచిదే, కాదని అంటలా. కానీ జక్కయ్య చెట్టు దిగి రావాలి అని అన్నప్పుడు అది అర్థం కాదు, అది నా పాయింట్. సో మనం చాలాసార్లు ప్రసంగాలు వినేటప్పుడు అవన్నీ బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయని నేను అంటలా, అవన్నీ బైబిల్కి విరుద్ధంగా లేవు, కానీ వాక్యాన్ని వక్రీకరించినట్టు ఆయన చెప్పినటువంటి మాటలు వక్రీకరించి చెప్తారు కదా. ఇప్పుడు ఏదో పొలిటికల్ లీడరు ఏదో ఒక మాట అంటాడు, దాన్ని వీళ్ళు వక్రీకరించి ఇంకొక మాటగా రాసేస్తారు. ఎంత బాధపడతాడు ఆ లీడరు. పక్క రోజు అంటాడు, నేను దీన్ని ఖండిస్తున్నాను, నేను చెప్పినటువంటి మాటల అర్థం వేరు, వీళ్ళు నన్ను వక్రీకరించారు. మనం దేవుని మాటలే వక్రీకరిస్తే దేవుడు ఎంత బాధపడతాడు. సత్యమైనటువంటి వాక్యాన్ని వక్రీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాధపడతాడు, అది నా పాయింట్. సో కాబట్టి
అక్షరార్థంగా వివరణ చెప్పాలి, ఉన్నట్టుగా వివరణ చెప్పాలి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తోటి ఈ విషయం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఒకవేళ రచయిత అలంకారాన్ని కావాలనే పెడితే ఆ అలంకారాన్ని అలంకారంగానే వివరణ చెప్పాలి. అలంకారాన్ని కూడా లిటరల్ గా చెప్పమని నేను అంటున్నా. అక్కడ రచయిత యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గాన్ని అని అన్నప్పుడు, ఓహో యేసుక్రీస్తు ప్రభువారు చాలా పొడుగ్గుంటాడు అని చెప్పడం కాదు దాని అర్థం. అయ్యా నేనే మార్గాన్ని అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం ఏంటంటే పరలోకం వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి ఉపాయాలు ప్రజలు వెతుకుతున్నారు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తా ఉన్నారు. మంచి చేస్తే ఏమన్నా వెళ్ళొచ్చేమో అని అనుకుంటా ఉన్నారు. కానీ అది కాదండి, యేసు ప్రభువుని విశ్వసించటం ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్తామని ఆయన చెప్పాలనుకున్నాడు. ఎస్, ఎందుకంటే ఆయన అలంకారాన్ని వాడాడు. సో అలంకారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడినప్పుడు, రచయిత వాడినప్పుడు మనం కూడా అలంకారంగానే వివరించాలి. అయితే చాలా జాగ్రత్తగా, అందుకే అలంకారాలు గుర్తించమన్నా. ఒక వాక్య భాగాన్ని చూసినప్పుడు ఆ వాక్య భాగంలో ఏది అక్షరార్థంగా ఉంది, ఏది అలంకారార్థంగా ఉన్నది అనేది మనం ఇమీడియట్ గా గుర్తించగలగాలి. అప్పుడు మనం ఖచ్చితంగా ఆ అర్థం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ రూల్ నెంబర్ 1. There are only 4 rules to start with and I'll add 5th rule, but don't worry, కంగారు పడద్దు. నేను సమయాన్ని కూడా చూస్తానే ఉన్నాను, మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వీఆర్ రైట్ ఆన్ టైం. రూల్ నెంబర్ 2. ఈ 4 రూల్స్ మీలో మైండ్ లో ప్రింట్ అయిపోతే చాలా ఈజీ అయిపోతుంది. రూల్ నెంబర్ 2, ఇంటర్ప్రిట్ ఇన్ లిటరరీ కాంటెక్స్ట్. సాహిత్య సందర్భాన్ని బట్టి అర్థం చెప్పాలి. అయితే నేను మాటికి సాహిత్య అనే పదాన్ని వదిలేస్తా. సందర్భాన్ని బట్టి అర్థం చెప్పాలి. అంటే పైన ఏదుందో కింద ఏదుందో చూసుకొని మనం అర్థం చెప్పాలి. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడద్దు అని. అంటే ప్రతి పదానికి అర్థం కావాలి అని అంటే ఆ వచనం మొత్తం చదివితే ఆ పదం యొక్క అర్థం, లేకపోతే ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివితే దాన్ని బట్టి ఆ పదానికి అర్థం వస్తుంది. అంతేగాని ఒక పదానికి ఒకటే అర్థం ఉంటుందని ఫిక్స్ అయిపోకూడదు. ఉదాహరణకి, రేపు హోంవర్క్ చేయకపోతే పెళ్లి చేస్తాను రా నీకు అని అందనుకో టీచర్. పిల్లవాడు బయటకు వచ్చారు, రేపు నాకు పెళ్లి అవుతుందంట, ఎప్పటి నుంచో పెళ్లి కోసం వెయిట్ చేస్తా ఉన్నాను, అదంతా పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ అంట, అమ్మాయిని ఎత్తుకోవడం కూడా కష్టం అంట, టీచరే ఎత్తుకుతుందంట అమ్మాయిని, టీచరే నాకు పెళ్లి చేస్తుందంట, అబ్బా మీరందరూ రండి రే భోజనాలు కూడా పెడతాను అని ఎవడన్నా అంటాడు అనుకో, నీకేమనిపిస్తుంది? వీడికి ఏమన్నా స్క్రూ లూజా అని అనిపిస్తుంది. అరే పెళ్ళి అంటే దాని అర్థం ఆ పెళ్లి కాదురా బాబు, నీకు దెబ్బలు పడతాయనరా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో నీకు పెళ్లి చేస్తాను అని అన్నప్పుడు పెళ్ళి అంటే ఈ పెళ్లి కాదు, ఈ పెళ్లి అని ఎలా అర్థమైంది? ముందు వెనక ఉన్న కాంటెక్స్ట్ ని బట్టి, సందర్భాన్ని బట్టి అర్థం అవ్వాలి. అలాగే బైబిల్ కూడా ప్రతి పదానికి అర్థం కనుక్కునేటప్పుడు మనం వెనకేముంది ముందేముందని ఆలోచిస్తూ అర్థాన్ని కనుక్కోవాలి. ప్రతి వచనానికి అర్థం కనుక్కునేటప్పుడు ముందేముంది వెనకేముంది ఆలోచిస్తూ అర్థాన్ని కనుక్కోవాలి. ప్రతి పేరాకి అర్థాన్ని కనుక్కునేటప్పుడు కూడా ముందేముందో వెనకేముందో ఆలోచిస్తాం. అందుకే నిన్న కుందేలు తాబేలు కథని టోటల్ గా తప్పుడు అర్థం ఎప్పుడు చేసుకున్నాం? ముందేముందో వెనకేముందో మనం గమనించలేదు, హడావుడిగా అర్థం చెప్పడానికి ప్రయత్నించాం. కాబట్టి అలా చేయొద్దు. మనం ముందు వెనక చూద్దాం. ఒక్క వచనాన్నో ఒక్క పదాన్నో పట్టుకొని దీని అర్థం ఇదే అని మనం చెప్పడం అనేది మంచిది కాదు. ముందు వెనక చదవాల్సిందే. అందుకే నిజానికి ఒక పారా పీబీఎస్ చేసేటప్పుడు పుస్తకం మొత్తం కూడా చదవడం చాలా మంచిది నిజానికి. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో డోంట్ మ్యారీ అని ఉంటది అన్నమాట. ఆ ఒక్కటి చదివేసి బైబిల్ నా జీవితంలో ఆశలు అన్నిటిని ఆర్పేసింది. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఒక చక్కని అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఒక కుటుంబాన్ని కట్టాలని అనుకున్నాను. డోంట్ మ్యారీ అని డైరెక్ట్ గా రాసేశారు కదండి, ఇంకేం చేసేది నేను అని అనుకుంటే, తమ్ముడు ఆగు తమ్ముడు, అంత నిరాశపడపాక, ముందే వెనక చదువు తమ్ముడు, ముందే వెనక చదువు తమ్ముడు
చదివానన్నా, అమ్మ అర్థమైందన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో అదనమాట నా పాయింట్. కుక్కల గురించి ఆల్రెడీ మీతో చెప్పానుగా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కొన్ని ఇలస్ట్రేషన్స్ నేను పెట్టాను, కానీ మీ అందరూ ఆల్రెడీ సీజన్డ్ కాబట్టి దాన్ని నేను వదిలేశాను. సో కాబట్టి మనం అర్థాన్ని వెతికేటప్పుడు రచయిత ఇచ్చిన ఉద్దేశం ఏంటి, థీమ్ ఏంటి, భాగాలేంటి, ఇక్కడ ఎందుకు రాయబడింది, దీని ముందేముంది, దీని తర్వాత ఏముంది, మొత్తం తోటి ఈ పేరాకి సంబంధం ఏముంది, ఇవన్నీ వెతుకుతూ ఉన్నప్పుడు మనకి కాంటెక్స్ట్ అర్థమవుతా ఉంటుంది. సో ముందు వెనక అర్థం చెప్పాలి. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పదాలకు చాలా అర్థాలు ఉంటాయి. ఒక పదానికి ఒకటే అర్థం అని ఫిక్స్ అవ్వద్దు. పెళ్లి అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి, ఇప్పుడే గమనించాం కదా. ఉదాహరణకి అదే ఆ పదాలకు అర్థాలు వెతికేటప్పుడు ఈ పదానికి సరైనటువంటి అర్థం ఏంటని వెతికేటప్పుడు మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ బాగా ఉపయోగపడతాయండి. అంటే ఒరిజినల్ గా ఉన్న గ్రీకు పదమో హెబ్రూ పదమో దాన్ని తెలుగులోకో ఇంగ్లీష్ లోకి తీసుకొచ్చేటప్పుడు వేరే వేరే పదాలు వాడతారు. ఇవన్నీ కలిపి చూసినప్పుడు సరైనటువంటి మీనింగ్ నీకు అర్థమైపోతుంది. అందుకనే మనం ఎక్కువ ట్రాన్స్లేషన్స్ పీబీఎస్ టైంలో వాడుకోవాలి. ఒక్కొక్కసారి మూల పదాన్ని చూసుకోవచ్చు. దాన్ని చూడడానికి ఈసోడ్ లాంటి సాఫ్ట్వేర్లు కూడా వాడుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నంబర్స్ 12-16 సంఖ్యాకాండంలో తరువాత జనులు హజరోతులో నుండి సాగి పారాన్ అరణ్యంలో దిగిరి అని ఉంది. సాగటం అంటే ఏంటి? సాగటం అంటే ఏమన్నా రబ్బర్ బ్యాండ్ పట్టుకొని లాగితే సాగుతుంది. సో మరి జనులు సాగారంట కదా. అవును, జనులను కూడా పట్టుకుని లాగి ఉంటారు, సాగిపోయారు. నో సారీ బ్రదర్, దాన్ని సరిగా మీరు సరిగా చదవండి, మళ్ళీ చదవండి. దిగడం అంటే ఏంటి అంటే ఏముందన్నా, వాళ్ళు బహుశా పెద్ద కొండ మీద ఉంటారు, ఆ కొండ మీద నుంచి టక్గా అరణ్యంలోకి దిగారు, కొండ దిగారు వాళ్ళు. అది చూసారా, మనం ఇలా ఆలోచించాం అనుకోండి, కాంటెక్స్ట్ ని గమనించకుండా మనం ఆలోచిస్తే కొన్నిసార్లు తప్పుడు అర్థం రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ సాగటం అంటే అర్థం ఏమిటి? సాగటం అంటే ప్రయాణించి. ఇంగ్లీష్ లో చూస్తే మనకి క్లియర్ ట్రాన్స్లేషన్ వచ్చేస్తుంది. దిగటం అంటే అర్థం ఏంటి? దే స్టేడ్, లేకపోతే వాళ్ళు బస చేశారు, వాళ్ళు అక్కడ క్యాంప్ చేశారు, క్యాంప్డ్ అన్నట్టు ఇంగ్లీష్. సో కాబట్టి ఇంగ్లీష్ లో చదివితే మనకి చాలా ఈజీగా దీని అర్థం తెలిసిపోద్ది. సో కాబట్టి ఈ డయాగ్రామ్ మీరు చూస్తుంటారు. ప్రతి పదానికి చుట్టూ ఉన్న వర్స్ ప్యాసేజ్ చూసే మీనింగ్ చెప్పండి. దాని ముందే ఇమీడియట్ కాంటెక్స్ట్ ఏముందో చూడండి, దాని ముందు మేజర్ సెక్షన్ ఏముందో చూడండి, దానికి ముందు బుక్ ఏముందో, ఆ బుక్ మొత్తం ఏం చెప్తుందో చూడండి, దానికి ముందు ఆ రైటర్ ఎలాంటి విషయాలు రాస్తున్నాడో చూద్దాం. ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్, ఆ తర్వాత హోల్ బైబిల్. వీటన్నిటికీ జనరే కూడా మనకి ఉపయోగపడుతుంది. బట్ ఐ విల్ కమ్ టు దట్ లేటర్. కాబట్టి నెంబర్ 1, పదాలకు అర్థాలు వెతికేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి వచనాలను చూసి సరైనటువంటి అర్థాన్ని ఆ పదానికి గ్రహించాలి. నీరు అని కనపడగల, నీరంటే వాక్యమే. యేసుక్రీస్తు ప్రభువారు అమ్మ నీరివ్వు అని అడిగాడంటే అర్థమైపోయింది. నీరు ఇవ్వమని అడిగాడంటే ఆయన ఏమంటున్నాడు? నీ దగ్గర వాక్యం ఉందా, నీ హృదయంలో వాక్యం ఉంటే ఇవ్వు అని అన్నాడు సమరయ స్త్రీతో. నీరంటే వాక్యమే అని అంటే యు మిస్ ద పాయింట్. ఫస్ట్ రూల్ పోయింది, సెకండ్ రూల్ పోయింది. సో పదానికి అర్థం చుట్టూ ఉన్న కాంటెక్స్ట్ ని బట్టి ఆయనకి దాహం అయింది, దాహానికి నీరు. సో కాబట్టి మామూలు నీళ్లే, H2O. సో కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా గమనించాలి. గ్రామర్ ని బట్టి అర్థం చెప్పాలి. కొంచెం గ్రామటికల్ గా కూడా మనం కొంచెం డీప్ గా వెళ్లాల్సి వస్తుంది. హీబ్రూ గ్రీక్ భాషకి మన గ్రామర్ కి కొంచెం లైట్ తేడాలు ఉంటాయి. సో ట్రాన్స్లేషన్ అయినప్పుడు మనకి అది సరిగా తెలియకపోతే దాన్ని తెలుగు ఇంగ్లీష్ లో చూసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఇంగ్లీష్ లో కూడా 1-2 ట్రాన్స్లేషన్స్ లో చూసుకుంటే క్లారిటీ వస్తుంది. సో కాబట్టి ఉదాహరణకి ఈ వచనం చూద్దాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదేయలోను సమరయ దేశంలో భూయుగంతం వరకు నాకు సాక్షులు అయ్యిందిరని వారితో చెప్పాను. రైట్. సో దీని అర్థం ఏమిటి? ఓకే, ఐఎమ్ లాంచింగ్ ఏ పోల్. ఈ పోల్ తర్వాత మనం బ్రేక్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుల వారు జరగబోయేది ప్రవచనంగా చెప్తున్నారా? పరిశుద్ధాత్మ వస్తుంది, మీరు సాక్షులై ఉంటారు. సో జరగబోయేది చెప్తున్నాడా ఊహించి? అంటే ఆయనకి తెలుసు కాబట్టి, ఆయన ప్రెడిక్ట్ చేయగలడు కాబట్టి ఆమ్నీషియన్స్ ఉపయోగించి. లేకపోతే వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడా, మీరు వెళ్ళి చెప్పండి అని చెప్తున్నాడా? కమాన్,
Answers, please. ఈ పోల్ అయిపోగానే బ్రేక్ వస్తుంది. కమాన్, అందరూ ఆన్సర్స్ చేయాలి. మీరు ఆన్సర్ చేస్తున్నారంటే మీరు ఉన్నట్లు లెక్క. తమ్ముడు ఎవరో పోల్ క్లోజ్ చేసినట్టున్నారు కదా. కెన్ ఐ రీలాంచ్ ప్లీజ్? అయ్యా రీలాంచ్ చేస్తాను. ఎవరో క్లోజ్ చేస్తారు. డోంట్ క్లోజ్ ఇట్ ప్లీజ్, కీప్ ఇట్. మళ్ళా వేయాలి. సారీ, అది క్లోజ్ అయిపోయింది ఎందుకో. మళ్ళా కొట్టండి మీరు దయచేసి. తమ్ముళ్ళు ఇంకొక నిమిషం ఇద్దాం టైం అందరికి. కో హోస్ట్లు దయచేసి దీన్ని క్లోజ్ చేయొద్దు ప్లీజ్. రైట్, లెట్స్ క్లోజ్. అయిపోయింది. రైట్, ఓకే. షేర్ రిజల్ట్స్. ఓకే, సో దాదాపుగా 87% మంది ప్రవచనం అని చెప్పారు. 46 మంది, 24 మంది ఆజ్ఞ అని చెప్పారు. 5 2 కరెక్టే అన్నారు. 4 2 కాదు అని అన్నారు. ఓకే, వెరీ గుడ్. దీని ఆన్సర్ ఏంటనేది బ్రేక్ తర్వాత చూద్దాం. ఓకే, ఓవర్ టు డైరెక్టర్. అన్నా థ్యాంక్ యూ అన్నా. హలో అన్నా, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. అన్నా థ్యాంక్ యూ. డెలిగేట్స్ గమనించండి, మనకి 10 minutes బ్రేక్ ఉంది. ఇప్పుడు సరిగ్గా మనం 10 minutes తర్వాత మళ్ళీ కలుద్దాం. 7:53 అయింది. 8:03 కల్లా మళ్ళీ మనం జాయిన్ అవడానికి ప్రయత్నం చేద్దాం. 10 minutes బ్రేక్ మనకి ఇప్పుడు. మధు బ్రదర్ సాంగ్స్ ఏమైనా పెడతారా? అన్నా షూర్ అని పెడతా. ఆదిమూర్తి దయచేసి ఎవరండి మీ కోడ్ నెంబర్ తో జాయిన్ అవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నామండి.
అలా స్టాఫ్ అయితే దయచేసి స్టాఫ్ అని ముందు పెట్టుకోండి, లేకపోతే మీరు మీ కోడ్ నెంబర్ తో జాయిన్ అవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. శాస్త్రము దేవుని హస్తము తోడు నిలబడును, అధిపతుల అనుగ్రహమే పొందును మనవి చేసినవి. ఇష్టపూర్వక మనుషుల మనసులు కలసి సాగుటకై స్వేచ్ఛగా అర్పించినవన్నీయు పనిలో నిలచుటకై. ధర్మశాస్త్రము దేవుని హస్తము తోడు నిలబడును, అధిపతుల అనుగ్రహమే పొందును మనవి చేసినవి. ధర్మశాస్త్రము పరిశోధించుము, కరుణ హస్తము తోడుగనుండును. ధర్మశాస్త్రము పరిశోధించుము, కరుణ హస్తము తోడుగనుండును. శుద్ధి చేయునుగా, సిద్ధపరచునుగా, శుద్ధి చేయునుగా, సిద్ధపరచునుగా. నిన్ను ఆత్మలు వెలిగించు ప్రభువు, నిన్ను ఆత్మలు వెలిగించు ప్రభువు. ధర్మశాస్త్రము దేవుని హస్తము తోడు నిలబడును, అధిపతుల అనుగ్రహమే పొందును మనవి చేసినవి. ధర్మశాస్త్రము చొప్పున నడువుము, కావలసినవి నీకివ్వబడును. ధర్మశాస్త్రము చొప్పున నడువుము, కావలసినవి నీకివ్వబడును. జ్ఞానమిచ్చునుగా, బలము కూర్చునుగా, జ్ఞానమిచ్చునుగా, బలము కూర్చునుగా. అనుగ్రహించే దేవునికి స్తోత్రము, అనుగ్రహించే దేవునికి స్తోత్రము. ధర్మశాస్త్రము దేవుని హస్తము తోడు నిలబడును, అధిపతుల అనుగ్రహమే పొందును మనవి చేసినవి. ధర్మశాస్త్రపు కట్టడ నేర్పుము, తెలియని వారికి తెలుపు విధులను. ధర్మశాస్త్రపు కట్టడ నేర్పుము, తెలియని వారికి తెలుపు విధులను.
కార్యం చేయునుగా, కనికరించునుగా, కార్యం చేయునుగా, కనికరించునుగా. కృపతో రక్షణ స్థిరపరచు దేవుడు, కృపతో రక్షణ స్థిరపరచు దేవుడు. ధర్మశాస్త్రము దేవుని హస్తము తోడు నిలబడును. అధిపతుల అనుగ్రహమే పొందును మనవి చేసినవి. ఇష్టపూర్వక మనుషుల మనసులు కలసి సాగుటకై, స్వేచ్ఛగా అర్పించినవన్నీయు పనిలో నిలచుటకై. ధర్మశాస్త్రము దేవుని హస్తము తోడు నిలబడును. అధిపతుల అనుగ్రహమే పొందును మనవి చేసినవి. నిలకడగా కొనసాగెదమా, పరిశుద్ధ లేఖనములయందు అలయక అనుభవ జ్ఞానముతో పలు విధముల ఫలించెదమా. అలయక అనుభవ జ్ఞానముతో పలు విధముల ఫలించెదమా. నిలకడగా కొనసాగెదమా, పరిశుద్ధ లేఖనములయందు. ప్రేరితము దైవాత్మ శక్తి పూరితము, ఆత్మ ప్రేరితము దైవాత్మ శక్తి పూరితము. నిత్యము వెలుగును ప్రసరించు ఇలా సత్యపు బాటలు నడిపించు. నిత్యము వెలుగును ప్రసరించు ఇలా సత్యపు బాటలు నడిపించు. నిలకడగా కొనసాగెదమా, పరిశుద్ధ లేఖనములయందు. ఆదియందలి వాక్యం శరీరధారిగా వేంచేసెన్. ఆదియందలి వాక్యం శరీరధారిగా వేంచేసెన్. ఆత్మ ఖడ్గము విభజించు ఇక
అపవాదిని ఎదిరించెదమా ఆత్మ ఖడ్గము విభజించుం ఇక అపవాదిని ఎదిరించెదమా నిలకడగా కొనసాగెదమా పరిశుద్ధ లేఖనములయందు నిలకడగా కొనసాగెదమా పరిశుద్ధ లేఖనములయందు అలయక అనుభవ జ్ఞానముతో పలు విధముల ఫలించెదమా అలయక అనుభవ జ్ఞానముతో పలు విధముల ఫలించెదమా నిలకడగా కొనసాగెదమా పరిశుద్ధ లేఖనములయందు నిలకడగా కొనసాగెదమా పరిశుద్ధ లేఖనములయందు తమ్ముడు మధు ఆపేసేయండి. తమ్ముడు మధు ఆపేసేయండి. అన్న ఓకేనా క్యారీ అన్న. ఓకే మధు, థ్యాంక్ యూ. సో డెలిగేట్స్ అందరూ వచ్చారనుకుంటున్నాం. ఆన్లైన్ లో ప్రస్తుతానికి 72 మంది కనపడతా ఉన్నారు. సో ఈ సమయంలో అన్నకి ఇవ్వక ముందు మన డిఎఫ్డి సెక్రటరీ రవెన్ ఉన్నారు, అన్న కొన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. అన్న అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మరలా మన సెషన్ కంటిన్యూ అవుతుంది. ఓవర్ టు రవి అన్న. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ 2వ రోజు ఐబిఎస్ సెషన్ కి అటెండ్ అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చక్కగా టైం కి యాడ్ అయ్యారు, చక్కగా నేర్చుకుంటా ఉన్నారు. సో అందుకే మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో నిన్నటిదైనా నా ఇచ్చిన అబ్జర్వేషన్ వర్క్ కొంతమంది చేసి పంపించడం జరిగింది. అందుకు పంపించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది జాబ్ అవటం వల్ల, టైం లేకపోవటం వల్ల కొంతమంది పంపించలేదని భావిస్తా ఉన్నాం. దయచేసి మీరు ఈ రోజు చేసి పంపించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. తర్వాత ఏ రోజు ఆ రోజు సాధ్యమైనంత మటుకు చేస్తే తర్వాత మనకు రేపు అయిపోయిన తర్వాత మనకి మంత్లీ ఒక అసైన్మెంట్ ఉంటుంది. అప్పుడు 1 మంత్ అంతా ఒక చాప్టర్ లేకపోతే ఒక ప్యాసేజ్ ని మనం స్టడీ చేయొచ్చు. దాని గురించి మంత్లీ వన్స్ మనం ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకుని డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో కాబట్టి మరలా జనవరి దాకా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉండిద్ది, ఫాలోఅప్ జరుగుతూ ఉండిద్ది. సో దయచేసి మీరు అందరూ కూడా ఈ వర్క్ ని మీరు సాధ్యమైనంత వరకు చేసి మీ డిఎఫ్డి మెంబర్ కి, మీ రీజనల్ డిఎఫ్డి మెంబర్ కి పంపించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇంకా మీకు ఈ ఇంటర్ప్రిటేషన్ లో, ఇప్పుడు విన్న ఇంటర్ప్రిటేషన్ లో ఏదైనా డౌట్ ఉంటే, తెలియని విషయం ఏదైనా ఉంటే దయచేసి సమయాన్ని ఉపయోగించుకొని క్లియర్ గా మీరు అడగండి అన్నను. అన్న చక్కగా ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తారు. సో దయచేసి మీరు ఏది మనసులో పెట్టుకోవద్దు, అన్న ఇలా అడిగితే ఏమనుకుంటారో అనే ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మనం రానున్న దినాల్లో మంచి రిసోర్స్ పర్సన్స్ గా ఉండాలని మనం భావిస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతిదీ కూడా మనం ఇక్కడ క్లారిఫై చేసుకొని మన అందరం కూడా వెళ్ళాలని మనం చేస్తా ఉన్నాం. సో మీరందరూ చక్కగా ఈ సెషన్ కూడా వినండి. డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ చాట్ లో పెట్టచ్చు, తర్వాత మీరు డైరెక్ట్ గా కూడా అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు. సో రేపటి దినం కూడా మీరు ఎవరు మిస్ కాకుండా అటెండ్ అవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అయితే నిన్నటి దినాన ఒకళ్ళు మన రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఒకళ్ళు మన ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు. సో అలాంటి ప్రాబ్లం వస్తా ఉన్నాయి. సో కాబట్టి మేము అందరం వాళ్ళని ఐడెంటిఫై చేస్తా ఉన్నాం, ఎవరు ఎందుకు వచ్చారని. దయచేసి ఎవరన్నా మీకు తెలియకపోతే వెంటనే
మధు బ్రదర్ కానీ నాకు కానీ కాల్ చేస్తే మీ నెంబర్ చెప్తాం, మేము చేంజ్ చేస్తాం. అన్నోన్ పర్సన్స్ ఎవరు రాకూడదు. స్టాఫ్ అందరు కూడా స్టాఫ్ అని పెట్టుకున్నారు. సో అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. డెలిగేట్స్ గా మీరు ఎవరైనా ఈ కోడ్ నెంబర్ తో కాకుండా ఇంకెవరన్నా జాయిన్ అయితే ఇప్పుడు ఈ సెషన్ లో వాళ్ళందరినీ మేము వెయిటింగ్ రూమ్ లో పంపిస్తాం. మీరు గమనించే ఉంటారు, మాకు తెలియని అన్నోన్ పర్సన్స్ ని వెయిటింగ్ రూమ్ లో పెడతా ఉన్నాం. అలా లేకుండా దయచేసి మీరు రీనేమ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. వారి యొక్క పాయింట్ ఒకటన్నా, నిన్నటి రోజున కొంతమంది ప్రోగ్రామ్ చివరిలో లెఫ్ట్ అయిపోయారు.